చెప్పింది ఎప్పుడు కూడా ఇంకో మనిషికి అర్థం కాకుండా పోదు. ఒక మనిషి ఏదో ఒకటి కనుక్కున్నాడంటే, తను ఏదో ఒక బేసిస్ మీదే కనుక్కుంటాడు. ఏదో ఒక లాజిక్ బేసిస్ మీద ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో, అది ఒక లాజిక్ బేస్ మీద ఇంప్లిమెంట్ చేస్తాడు కాబట్టి 100% ఒక మనిషి కనుక్కుంది ఇంకో మనిషికి అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే, మనం దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చి, దాన్ని స్పెండ్ చేసిన టైం స్పెండ్ చేస్తే 100% మనము ఎవరు కనుక్కుందైనా మనం ఏదైనా నేర్చుకునే స్టేజ్‌లో మనం ఉంటామనమాట. ఓకే. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ తెలియని లాంగ్వేజ్ ఏదో 4 పదాలు నేను మాట్లాడేసాననుకో, అది రిపీట్ చేయమంటే నువ్వు రిపీట్ చేయలేవు. ఎందుకంటే యూ డోంట్ నో దట్ లాంగ్వేజ్. అదే నీకు తెలిసిన లాంగ్వేజ్‌లో నేను మాట్లాడి ఒక 10 నేములు చెప్పి మళ్ళీ చెప్పన్నానంటే, మేబీ 2 సార్లు రిపీట్ చేసుకున్న తర్వాతైనా నేమ్స్ మళ్ళీ నువ్వు తిరిగి చెప్పగలవు. ఓకే. సో, మన అండర్‌స్టాండింగ్ అనేది బేసిక్‌గా అలా ఉంటుందనమాట. మనం చెప్పే క్లాస్ అర్థమవుతూ ఉంటే, మనం ఎంత చెప్తున్నా సరే అర్థమవుతూ ఉంటుంది. అర్థం కాకపోతే మనం ఒక 10 మినిట్స్ కూడా క్లాస్ వినలేమనమాట. సో, కాబట్టి అందుకని ఫస్ట్ నుంచి నేను ప్రాక్టీస్ అంటున్నాను. సో, ప్రాక్టీస్ స్కిప్ చేయొద్దు. ప్రాక్టీస్ చేయండి. దెన్ అగైన్ కమ్ టు ద క్లాసెస్. సో, క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం రఫ్‌గా. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా దీన్ని రఫ్‌గా. ఓకే. సో, ఫస్ట్ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ద క్లాస్. ఓకే. వాట్ ఈస్ ఎ క్లాస్? వాట్ ఈస్ ఎ క్లాస్? సో, అందరూ టైప్ చేయండి. ఎవరికి తెలిసిన వాళ్ళు టైప్ చేయండి. వాట్ ఈస్ ఎ క్లాస్? వాట్ ద క్లాస్ కెన్ కంటైన్. నేను డిస్కస్ చేసాం. వాట్ ద క్లాస్ కెన్ కంటైన్. క్లాస్ లోపల ఏం రాయొచ్చు మనం. వాట్ యూ కెన్ రైట్ విత్ ఇన్ ద క్లాస్. నేను క్వశ్చన్స్ అడుగుతుంటే స్పీడ్ టైప్ చేయి. లేదంటే యా. Class is the collection of properties, constructors, and methods. Yeah. Class is not object. Object is different thing. Okay, you cannot say like that. Yeah. It contains properties. That is correct. Yeah. Remaining also type. Type చేయండి. మంద టైప్ చేయండి. Yeah, methods and constructor. Only one constructor is going to have. Multiple constructors you can't create. So you can call as a constructor in place of constructors. Okay. So what is a class? Class is a collection of properties. These are the properties. And constructor. This is a constructor. So constructor రాయాలని రూల్ ఏమన్నా ఉందా? Constructor రాయొచ్చు, రాయకపోవచ్చు. That's completely మన ఇష్టం అది. ఓకే. సో కన్స్ట్రక్టర్ రాయకపోయినా సరే దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎవ్రీ క్లాస్. దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎవ్రీ క్లాస్. సో కన్స్ట్రక్టర్ ఒకవేళ రాయాలనుకుంటే ఎన్నిసార్లు రాయొచ్చు? ఓన్లీ వన్ టైం మాత్రమే కన్స్ట్రక్టర్ రాయొచ్చు. కావంటే ఇంకోసారి రాసి చూద్దాం. విల్ రైట్ వన్ మోర్ కన్స్ట్రక్టర్. విల్ చెక్ వాట్ విల్ హ్యాపెన్స్. ఓకే. ఇక్కడ ఎర్రర్ రావట్లేదా? చూద్దాం. maybe constructor is accepting here. One more time. This is 29, right? 29 cannot find model ఏంటి? ట్వంటీ నైన్ కదా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం. ఓకే. ఇండెక్స్ ఇది ఇండెక్స్ అన్నది. ఓకే. ఇండెక్స్. ఓకే. Yeah. So read this one. A class may only have one constructor. సో రూల్ ఏం చెప్తున్నాడు వాడు? ఓ క్లాస్కి ఒకటే కన్స్ట్రక్టర్ ఉండాలని చెప్తున్నాడు. సి హౌ మెనీ టైమ్స్ ఐ రిపీటెడ్ దిస్ వన్? 2 times. ఓకే. సో 2 times యూ కెనాట్ రిపీట్. ఒక క్లాస్కి ఒకటే కన్స్ట్రక్టర్ ఉండాలన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద రూల్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు మెథడ్స్, హౌ మెనీ మెథడ్స్ యూ కెన్ రైట్? 0 to infinity. సో అసలు మెథడ్స్ లేకుండా అయినా క్లాస్ ఉండొచ్చు, ఎన్ని మెథడ్స్ అయినా నువ్వు రాసుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైం అసలు బేసిక్ క్లాస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ క్లాస్. క్లాస్ ఈజ్ జస్ట్ సింప్లీ ఎంటీ కూడా ఉండొచ్చు. క్లాస్ కెన్ బి ఏ ఎంటీ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో ద క్లాస్. క్లాస్ అని కీవర్డ్ యూస్ చేసి నువ్వు రాసావంటే దట్ ఈస్ ఆల్సో ద
క్లాస్. ఓకే. సో నేను ఎంప్టీ క్లాస్ తీసుకున్నప్పుడు దిస్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ వాట్? ఎనీబడి? ఈ క్లాస్కి ఇప్పుడు ఏమున్నట్టు? ఇది ఎంప్టీ క్లాసు అయినా సరే ఈ క్లాస్కే ఒకటి ఉన్నట్టు ఏమున్నట్టు కొన్ని ఉన్నట్టు కొన్ని ప్రాపర్టీస్ బై డిఫాల్ట్ ఉంటాయి ఈ క్లాస్కి ఏమున్నట్టు చెప్పండి. యా కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఉంటుంది సార్ ఇందులో. అండ్ This- అండ్ అండ్ కన్స్ట్రక్టర్స్ అనకండి మా కన్స్ట్రక్టర్ అనండి ఒకటే ఉంటుంది కన్స్ట్రక్టర్. ఓకేనా? యా నెక్స్ట్ ఇంకేముంటాయి కన్స్ట్రక్టర్ కాకుండా ఇంకేముంటుంది ఈ క్లాస్కి? this sir. దిస్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఏముంటుంది? దిస్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ కాకుండా దిస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే సింపుల్గా నేమ్ ఓకే సో ఈక్వల్ టు వేణు అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. వాట్ విల్ హ్యాపెన్స్ నో? దిస్కి ఏం యాడ్ అవుతుంది? నేమ్ అనేది యాడ్ అవుతుంది దిస్కి ఏం యాడ్ అవుతుంది? నేమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఏం చేస్తున్నంటే ఈమెయిల్ ఈక్వల్ టు venu@gmail.com రాస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? దిస్కి ఏం యాడ్ అవుతుంది? దిస్ అనే ఆబ్జెక్ట్కి ఏం యాడ్ అవుతుంది? ఈమెయిల్ కూడా యాడ్ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నంటే కన్స్ట్రక్టర్ అనేది దిస్కి యాడ్ కాదు. గుర్తుపెట్టుకోండి కన్స్ట్రక్టర్ అనేది దిస్కి యాడ్ కాదు. కాబట్టి కన్స్ట్రక్టర్ని మనము కాల్ చేయలేము. కన్స్ట్రక్టర్ని మనంతటి మనం కాల్ చేయలేము. ఎప్పుడైతే నువ్వు న్యూ డెమో అని రాస్తావో అప్పుడు మాత్రమే అది కాల్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి మెథడ్స్ని కాల్ చేసినప్పుడు అన్నట్టు మనం కన్స్ట్రక్టర్ని కూడా కాల్ చేయలేం. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? వెన్ యూర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ వెన్ యూర్ యూజింగ్ ద న్యూ డెమో దట్ టైమ్ ఇట్ విల్ కాల్ ఆటోమేటికల్లీ. Okay, so I am constructor. Okay, so methods, how many methods you can write? Any number of methods. Now this is contains what? This is contains a name, this is contains a email. This అనే ఆబ్జెక్ట్లో ఏముంది? ఇప్పుడు నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఇంకొక మెథడ్ కూడా పెడదాం. ఏదో ఒక మెథడ్ నేమ్ ఏమైనా పెట్టచ్చు. ఓకే సో డిస్ప్లే అని పెడుతున్నాను మెథడ్ నేము. ఓకే సో ఇంకొకటి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఒకసారి చెప్తాను. సో బికాజ్ అవి నేను చెప్పడం మర్చిపోయాను. యూ హ్యావ్ టు ఫాలో దట్ రూల్స్. నేమింగ్ కన్వెన్షన్స్ అవి ఒకసారి చెప్తాను మీకు. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మనం పేర్లు పెట్టే విధానం, దేనికి ఏ పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి ఫాలో అవుతాయి. ఓకే సో ఊప్స్ రిలేటెడ్ మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫాలో అవుతాయి అనమాట. ఓకే సో అవి చెప్తాను చూడండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాస్. కమింగ్ టు క్లాస్ కనుక నువ్వు రాస్తున్నావు అంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రైటింగ్ ఏ క్లాస్ ద క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్. క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్. క్లాస్ నేమ్ పెట్టేటప్పుడు కంపల్సరీ క్లాస్ నేమ్ ఏం పెట్టాలి? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే సో అయితే నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్లీ అందరు ఫాలో అయ్యేది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ క్యాపిటలే పెట్టాలా సార్, స్మాల్ పెడితే యాక్సెప్ట్ చేయదా అంటే స్మాల్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తుంది. సో కానీ ఏంటంటే ప్రపంచంలో అందరు డెవలపర్ ఏదైతే ఫాలో అవుతున్నారో మనం కూడా అదే ఫాలో అయితే వాళ్ళు రాసిన కోడ్ మనకు అర్థమవుతుంది, మనం రాసిన కోడ్ వాళ్ళకి అర్థమవుతుంది. అండర్స్టాండ్? సో ఇవన్నీ ఏమిటంటే కామన్ సెన్సెస్ అంటాం వీటన్నిటిని కూడా. రూల్స్ కాదు. అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వకపోయినా నీకు ఎర్రర్స్ ఫాలో అవ్వకపోతే ఏం కాదు, నీకేం ఎర్రర్స్ రావు. ఓకే సో కానీ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే నువ్వు రాసిన కోడ్ ఇంకోటికి అర్థమవుతుంది, ఇంకోటి కూడా అదే రూల్స్ ఫాలో అవుతూ రాస్తారు కాబట్టి వాడు రాసిన కోడ్ కూడా నీకు అర్థమవుతుంది. ఓకే సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ డెమో ఉందనుకో, ఇలా రాస్తాం DEMO డెమో అని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాం. ఓకే అలా కాకుండా క్లాస్ నేము డెమో 2 అని ఉందనుకో, డెమో 2లో హౌ మెనీ వర్డ్స్ ఐ హ్యావ్? 2 వర్డ్స్. సో కాబట్టి నేను ఏం రాస్తానంటే డెమో టీ షుడ్ బి క్యాపిటల్ డెమో 2. ఓకే అర్థమైందా? మనం నేమ్స్ పెట్టేటప్పుడు సింగిల్ వర్డ్ ఉంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాము. 2 వర్డ్స్ కనుక ఉంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి. ఓకే 2 వర్డ్స్ ఎలా తెలుస్తుంది సిస్టమ్ కంటే? సిస్టమ్కి ఏం తెలియదు 2 వర్డ్స్ అని, మనిషికి తెలుస్తుంది, హ్యూమన్ బీయింగ్కి తెలుస్తుంది కామన్ సెన్స్తో. సో డెమో ఇస్ ద సపరేట్ వర్డ్, 2 ఇస్ ద సపరేట్ వర్డ్ అనేది హ్యూమన్కి కామన్ సెన్స్తో తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే డెమో 2 అని పెట్టుకున్నప్పుడు సో డెమో ఇక్కడ టీలో టీ షుడ్ బి క్యాపిటల్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు క్లాస్ నేమ్గా పెట్టుకున్నాను అనుకో వేణు గుడ్లూరి అని, వి షుడ్ బి క్యాపిటల్, గుడ్లూరిలో దిస్ షుడ్ బి క్యాపిటల్ బికాస్ దీస్ ఆర్ 2 వర్డ్స్. ఓకే సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక దానికి నేమ్ పెడుతున్నప్పుడు ఎక్కడ కూడా స్పేసెస్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఇస్తే అది నేమ్ కింద అవుతుందా? మనం రియల్ టైంలో కూడా వెబ్ అడ్రస్లో కానీ ఈమెయిల్ ఐడీస్లో కానీ స్పేసెస్ రావు. ఓకే సో అలానే మనం ఒకరికి పేరు పెడుతున్నప్పుడు స్పేసెస్ ఇవ్వకూడదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా రాస్తాం. ఫస్ట్ వర్డ్ క్యాపిటల్, సెకండ్ వర్డ్ కూడా క్యాపిటల్ ఉండాలి. ఓకే ఏది? క్లాస్ రాసేటప్పుడు దిస్ ఈజ్ రూల్ ఫర్ వాట్? క్లాస్. నెక్స్ట్ ప్రాపర్టీకి రూల్ చూద్దాం.
ప్రాపర్టీకి రూల్ చూద్దాం. ప్రాపర్టీ అని తెలుసు కదా, నేమ్, ఈమెయిల్ అని కింద రాసాం కదా అవి. సో ప్రాపర్టీకి రూల్ ఏంటంటే, సో ప్రాపర్టీ షుడ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్, షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. Small letter should start with small letter. Okay. సో స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ నేమో ఫోన్ నెంబర్ అనుకోండి. ప్రాపర్టీ నేమో ఇట్ షుడ్ లుక్స్ లైక్ దిస్, PHONE ఫోన్, P షుడ్ బి స్మాల్, నెంబర్ ఈజ్ ద సెకండ్ వర్డ్ రైట్, ఫోన్ ఈజ్ ద వన్ వర్డ్, నెంబర్ ఈజ్ ద సెకండ్ వర్డ్, కాబట్టి సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇలా ఉండాలి. ఓకే, సో వేరే ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇన్ కేస్ నేను ప్రాపర్టీస్ని కనుక కాన్స్టెంట్గా డిక్లేర్ చేస్తే, ఇన్ కేస్ సో కాన్స్టెంట్ ప్రాపర్టీ కనుక అయితే, అంటే ఏంటి కాన్స్టెంట్ అంటే యూ కెనాట్ మాడిఫై కదా. సో కాన్స్టెంట్ ప్రాపర్టీ కనుక అయితే రూల్ ఏంటంటే టోటల్ క్యాపిటల్స్ ఉండాలి. ఆల్ షుడ్ బి క్యాపిటల్, ఆల్ షుడ్ బి క్యాపిటల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్ ఎప్పటికీ మారదు, ఫిక్స్డ్ ఫోన్ నెంబర్ అనుకోండి, ఐ డోంట్ వాంట్ చేంజ్ అనుకోండి, ఐ షుడ్ రైట్ లైక్ దిస్ ఫోన్ నెంబర్. ఏది కాన్స్టెంట్గా పెట్టినప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ క్యాపిటల్. ఓకే, అన్నీ క్యాపిటల్ పెట్టాలి. సో కాకపోతే కొన్నిసార్లు మనం ఇది ఫాలో కాము, అంటే మన క్లాసెస్ లోపల రాస్తున్నప్పుడు. బట్ మీరు గుర్తుపెట్టుకోవడం అయితే కాన్స్టెంట్స్ క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆల్ క్యాపిటల్. ఓకే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆల్ క్యాపిటల్. నెక్స్ట్ మెథడ్, కమింగ్ టు మెథడ్. సో కమింగ్ టు మెథడ్, సో మెథడ్ తెలుసు కదా. యా, సో మెథడ్ నేమ్ మనం రాస్తున్నప్పుడు నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ రూలు, ఫస్ట్ లెటర్ కంపల్సరీ స్మాల్ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఏముండాలి, కంపల్సరీ స్మాల్ ఉండాలి. ఫస్ట్ లెటర్ కంపల్సరీ స్మాల్ ఉండాలి. ఓకే, సో డిస్ప్లే డీటెయిల్స్ అనుకోండి, ఇలా ఉండాలి. డిస్ప్లే డీటెయిల్స్ సెకండ్ వర్డ్ రైట్, DETAILS డీటెయిల్స్. ఇంకొకటి మెథడ్కి కంపల్సరీ ఈ బ్రాకెట్స్ ఉండాలి. ఈ బ్రాకెట్స్ ఉంటేనే దాన్ని మెథడ్ అంటాం. ఆ బ్రాకెట్స్ లేకపోతే దాన్ని మెథడ్ అని చెప్పి మనం పిలం. దిస్ ఈజ్ కంపల్సరీ, బ్రాకెట్స్ ఆర్ కంపల్సరీ. ఓకే, సో ఇలా ఉండాలి. మెథడ్ అయితే ఇలా ఉండాలన్నమాట. దిస్ ఈజ్ రూల్ ఫర్ ద మెథడ్. ఓకే, సో ఇంకేముంటాయి. ఇంకొకటి, ప్రపంచంలో ఎవరు కూడా మీరు గమనించండి, పేరు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ లెటర్ నెంబర్తో పెట్టుకోరు. ఇప్పుడు మన సినిమాలు కూడా బాహుబలి రిలీజ్ అయినప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 అని పెడతాడు, ధూమ్ 1, ధూమ్ 2 అని పెడతాడు. కానీ ఫస్ట్లోనే నెంబర్ వచ్చేలా పెట్టాడు చూడు, 1 ధూమ్, 2 ధూమ్, 3 ధూమ్ అని పెడతాడు పేర్లాడు సినిమాలకి, పెట్టాడు. సో లాస్ట్లో నెంబర్ రావచ్చు. సో ఫస్ట్ మాత్రం కంపల్సరీ లెటరే రావాలి. ఓకే, ఫస్ట్ వర్డ్ లెటర్ వచ్చిన తర్వాత నెంబర్ పెట్టుకో, నో ప్రాబ్లం. సో అంతేగాని స్టార్టింగ్లోనే నెంబరు 3 పెట్టి ఇట్లాంటివి రాయకూడదు అనమాట. ఫస్ట్ అంటే ఎక్కడ కూడా నువ్వు నేమ్ రాసేటప్పుడు స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు. ఓకే, ఆ నేమ్ ఎప్పుడు కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు. ఓకే, దట్ ఈస్ ద రూల్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్, స్టార్ట్ విత్ నెంబర్. నేమ్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ నెంబర్. సో ఇంకోటి ఏంటంటే డాలర్ ఈజ్ అలౌడ్. స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ అలౌ కావు ఇక్కడ. నీకు స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ అయ్యేది ఏంటంటే ఇక్కడ అండర్ స్కోర్ ఒకటి. ఓకే, సో డాలర్ యూ కెన్ అలౌ, నువ్వు ముందైనా పెట్టుకోవచ్చు, వెనకైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే, బికాజ్ డాలర్ అనేది అమెరికా వాళ్ళ కరెన్సీ కాబట్టి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాళ్ళే కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు దీని ఒక్కదాన్ని అలౌ చేస్తున్నారు. డాలర్ని అలౌ చేయొచ్చు, సో అండర్ స్కోర్ అలౌ చేయొచ్చు. ఓకే, సో ఐఫోన్ కూడా అలౌ చేయొచ్చు అనుకుంటా. ఇవి మాత్రం మనం అలౌ చేయొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇవి మనం పెట్టుకుంటూ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం స్పెషల్ కేసెస్లోనే రాస్తాం. ఇది డాలర్ పెడుతున్నామంటే ఒక పర్టికులర్ ఒక యూనిక్యూనెస్ మెన్షన్ చేయడం కోసం పెడతాం డాలర్. అంటే దానికి ఒక స్పెషల్గా అనుకుంటాం, మరి నేను ఇలా క్రియేట్ చేసిన వాటికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైనుంచి వచ్చిన వాటికి డాలర్ అని పెట్టుకుంటా స్టార్టింగ్లో, సో దట్ నీకు ఐడెంటిఫై చేయి ఇలాంటివన్నీ డాలర్ అని చెప్పి నువ్వు కొండ గుర్తు పెట్టుకో అని. మనం ఏమన్నా వేరియబుల్స్కి ఒక స్పెషలైజేషన్ లాగా ఇద్దాం అనుకుంటే డాలర్ పెడతాం. అంతేగాని డాలర్ పెట్టడం వల్ల వాటికి ఏమి కొత్తగా ఆ ఫీచర్స్ ఏం రావు. కాకపోతే చూసేవాడికి ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం అట్లా. ఓకే, సో డాలర్ అయితే పెట్టుకోవచ్చు, ప్రతిదానికి పేరు పెట్టేటప్పుడు యూ కెన్ పుట్ ద డాలర్. ఓకే, సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ కూడా ఎలా పెడతామో చూద్దాం. ఓకే, సో ఆబ్జెక్ట్ నేమ్ ఎలా పెడతామంటే ఆబ్జెక్ట్ నేమ్ కూడా సేమ్ లైక్ దిస్ వన్, ఇది ఏదైతే ఉందో ఇలానే పెడతాం. సో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది. ఇన్ కేస్ సెకండ్ వర్డ్ కనుక ఉంటే ఆబ్జెక్ట్ నేమ్లో దట్ ఆల్సో షుడ్ బి ద స్మాల్.
కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే త్రూ అవుట్ ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కనిపించి ఇలా ఉంటే యూ కెన్ కాల్ దిస్ ఈజ్ ఏ క్లాస్. బ్లైండ్లీ యూ కెన్ కాల్ దిస్ ఈజ్ ఏ క్లాస్. మీరు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కనిపిస్తే ఇట్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్పేయచ్చు బ్లైండ్గా. ఓకే, సో ఫస్ట్ లెటర్ స్మాల్ కనిపించి వేరే వర్డ్కి ఇలా ఉంటే మీరు ఏం చెప్పొస్తుంది, ఇట్ ఈస్ ఎ డేటా మెంబర్, సింప్లీ డేటా మెంబర్ ఆర్ ఆబ్జెక్ట్, దట్స్ ఇట్. వేరే దానికి ఎలా ఉంది అసలు, వేరే దానికి లేదు కదా. అన్ని క్యాపిటల్స్ ఉంటే బ్లైండ్లీ కెన్ సే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఇలా ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండి ఇలా బ్రాకెట్స్ ఉంటే బ్లైండ్లీ కెన్ సే ఇట్ ఈస్ ఏ మెథడ్. ఓకే, ఇవన్నీ కొండ గుర్తులు అనమాట. ఇవి మనం ఈ 4 గుర్తుపెట్టుకుంటే మనం దేనైనా గుర్తుపట్టేయచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఎలా గుర్తుపట్టేయచ్చని చెప్తున్నా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చిందా ఇంకేం ఆలోచించుకో, బ్లైండ్గా అరే ఇది క్లాస్ అని చెప్పేసి. ఓకే, సో అన్ని లెటర్స్ క్యాపిటల్స్ వచ్చాయా, బ్లైండ్గా బాబు ఇది కాన్స్టెంట్. ఓకే, సో ఫస్ట్ లెటర్ స్మాల్ వచ్చిందా, సో యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ప్రాపర్టీ. రెండు ఒకటే కదా, అంటే ఆబ్జెక్ట్ ప్రాపర్టీ రెండు ఒకటే కింద వస్తాయి. సో ఇట్స్ ఏ ప్రాపర్టీ యూ కెన్ సే. ఓకే, యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ. ఓకే, సో అట్లా ఫస్ట్ లెటర్ స్మాల్ వచ్చి సెకండ్ లెటర్ నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చి ఇలా బ్రాకెట్స్ అనుకుంటే బ్లైండ్లీ బ్రాకెట్స్ కనిపించాయంటే ఇట్ ఈస్ ఏ మెథడ్. సింప్లీ ఇట్ ఈస్ ఏ మెథడ్. బ్రాకెట్స్ కనిపిస్తే సింప్లీ కెన్ సే ఇట్ ఈస్ ఏ మెథడ్. ఇలా మనం వీటిని గుర్తుపట్టొచ్చు అనమాట. ఓకే, దీస్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. అండర్స్టూడ్ గాయస్? ద నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ అండర్స్టూడ్. మనం నేమ్స్ ఎలా పెట్టాలి, మిగతా వాళ్ళు కూడా ఎలా పెట్టుంటారో అర్థమైందా? సో బికాజ్ మనం త్రూ అవుట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏంటంటే దే విల్ ఫాలో దీస్. మనం రాసుకునేటప్పుడు కూడా మనం వాళ్ళు కూడా ఇలానే రాసుకుంటారు కాబట్టి మనం కూడా అలానే రాయాలన్నమాట. ఓకే, సో రిప్లై అండర్స్టూడ్ అబౌట్ దిస్? So యా, ఓకే, సో దీస్ ఆర్ ద నేమింగ్ కన్వెన్స్. సో దట్ క్లాస్కి ఏం పెట్టా, ఫస్ట్ లెటర్ నేను ఫర్ ద ఫస్ట్ లెటర్ క్లాస్ ఐ పుట్ ద డెమో. ఓకే, సో అదేవిధంగా ఇది వేరియబుల్ కదా, వేరియబుల్ ఏం చెప్పా, స్మాల్ ఉండాలని చెప్పా. నేమ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ లేదు కాబట్టి ఏం పెట్టలే. ఇన్ కేసు యూజర్ నెక్స్ట్ వర్డ్ కనుక ఉంటే నెక్స్ట్ వర్డ్ క్యాపిటల్ పెడతాను అనమాట. ఓకే, అలా పెడతా. డిస్ప్లే కాబట్టి జస్ట్ డిస్ప్లే అని తీసుకుంటున్నా, ఎంటీ తీసుకుంటున్నా, సింపుల్గా లాక్ తీసుకుంటున్నా, ఐ ఆమ్ డిస్ప్లే. I am display రాస్తున్నా. Now what is the demo is a class. Okay, so this class going to have 2 data members, means 2 properties. The first property is the name, second property is the email. Okay, so and the class is going to have one constructor. ఈ class కి ఒక కన్స్ట్రక్టర్ ఉంది అండ్ ఒక మెథడ్ ఉంది. మెథడ్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని మెథడ్స్ అని రాసుకోవచ్చు, బట్ కన్స్ట్రక్టర్ మాత్రం ఒకటే ఉండాలి. సో ఇప్పుడు అసలు ఈ క్లాసెస్ ఊప్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, ఊప్స్ ఫేమస్ అవడానికి రీజన్ ఒక రీజన్ అసలు ఆ వరల్డ్లోనే ఉంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ఆ ఊప్స్ అనగానే మనకు తెలుస్తుంది చూడండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అక్కడ కీ పాయింట్ ఎవరంటే ఆబ్జెక్ట్. బికాస్ దట్ ఫీచర్, ఆబ్జెక్ట్ ఫీచర్, ద ఊప్స్ ఈజ్ దట్ మచ్ పాపులర్. సో అదే నేను సి లాంగ్వేజ్ రాసుకుంటే పైనుంచి కింది కోడింగ్ రాస్తా, టాప్ టు బాటమ్ కోడింగ్ రాస్తా. ఇంతకుముందు మనం జావా స్క్రిప్ట్ రాసినట్టే టాప్ టు బాటమ్ కోడింగ్ రాస్తా. ఇప్పుడు ఒక కోడ్ నేను ఒక 10 లైన్లు కోడ్ రాసుకున్నాను, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది, బాగానే ఉంది. నాకు ఫ్యూచర్లో ఇంకొకసారి ఆ కోడ్ పర్పస్ నాకు వచ్చింది, నేను మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, ఆ కోడ్ అంతా మళ్ళీ మొత్తం కాపీ చేసి మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో అలా ఉంటాయి. సి కానీ ఇలాంటివన్నీ టాప్ టు బాటమ్ స్ట్రక్చర్ ఉండేవి ఏంటంటే రీయూజబిలిటీ అనేది ఉండదు అనమాట. రీయూజబిలిటీ అనేది ఉండదు. సో అదే ఇక్కడ నువ్వు తీసుకుంటే, ఓకే, సో అదే ఇక్కడ నువ్వు తీసుకుంటే ఇది క్లాస్ ఊప్స్ తీసుకుంటే, ఊప్స్ బెనిఫిట్ ఏంటంటే వన్ క్లాస్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు బిహేవ్ లైక్ ఏ సపరేట్ క్లాస్. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కూడా తన సొంత బిహేవియర్ తనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ని 100 మంది పిలుచుకున్న నో ప్రాబ్లం, సేమ్ ఫంక్షనాలిటీ 100 మందికి వచ్చేస్తుంది. ఓకే, ఐ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బై డిఫాల్ట్ నాకు ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి, దిస్ ఆబ్జెక్ట్ లోపల ఏముంది, దిస్ ఆబ్జెక్ట్ లోపల నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఒకవేళ కనుక ఈ నేమ్ని కనుక దీని లోపల యూస్ చేసుకోవాలనుకుంటే ఎలా యూస్ చేసుకుంటా, సింపుల్గా console.log this dot name అని చెప్పి యూస్ చేసుకుంటా. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ ఇంకొక మెథడ్ ఉందనుకో. ఓకే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ display2 అనే మెథడ్ ఉందనుకో, లేకపోతే v1 పెడదాం, ఏదో ఒక మెథడ్ని మేము ఏమైనా పెట్టుకోవచ్చు, రూల్ ఏం లేదు. v1 ఇంకొక మెథడ్ ఉందనుకో, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నా, దిస్ ద v మెథడ్. ఓకే, సింప్లీ ఐ ఆమ్ v మెథడ్ అని చెప్పి రాస్తున్నా, ఐ ఆమ్ v మెథడ్. నా చెప్పండి, ఎవరైనా చెప్పండి
నేను వీవ్ మెథడ్లో డిస్ప్లే మెథడ్ని పిలవాలనుకుంటున్నా. ఈ వీవ్ మెథడ్లో ఈ లైన్ నెంబర్ 12లో ఐ వాంట్ టు కాల్ ద డిస్ప్లే మెథడ్. ఎనీబడి విల్ టెల్ హౌ టు కాల్ డిస్ప్లే మెథడ్ హియర్? ఎనీ ఆన్సర్స్? ఆ డిస్ప్లే మెథడ్ని ఇక్కడికి ఎలా కాల్ చేసుకుంటాను ఎవరైనా చెప్పగలరా? కన్సోల్ డాట్ లాగా అవసరం లేదు, బికాస్ వీఆర్ నాట్ ప్రింటింగ్, రైట్? సో దిస్ డాట్ డిస్ప్లే, దట్స్ ఇట్. ఓకే, మెథడ్ కాబట్టి దిస్ డాట్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇది కాల్ అవుతుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే, నువ్వు రాసినప్పుడు ఇది దిస్కి యాడ్ అవుతుంది, ఇది కూడా దిస్కి యాడ్ అవుతుంది, ఇది కూడా దిస్కి యాడ్ అవుతుంది, ఇది కూడా దిస్కి యాడ్ అవుతుంది. వాటిని నువ్వు ఎక్కడ కాల్ చేయాలన్నా సరే యూ హ్యావ్ టు యూజ్ వాట్? దిస్ కీవర్డ్. సో కన్స్ట్రక్టర్లో కాల్ చేయాలన్నా సరే యూ హ్యావ్ టు యూజ్ వాట్? దిస్ కీవర్డ్, దిస్ డాట్. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఈమెయిల్, just simply console.log, I have to write what? This dot email. Okay, this dot email. So let's say for example ఇంకో చిన్న సినారియో తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా, సో ఇది అయితే అవుట్పుట్ వస్తుంది, ఇది కరెక్ట్ మనం రాసింది. అయితే మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా, ఓకే, తక్కువ కోడ్ రాసి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టు దీని లోపల, ఓకే, దీని లోపల లెట్, ఐ కెన్ యూజ్ లెట్, రైట్? మెథడ్ లోపల కానీ కన్స్ట్రక్టర్ లోపల కానీ లెట్లు వాడుకోవచ్చు, బట్ బయట క్లాస్ లోపల మనం లెట్లని పెట్టకూడదు. ఓకే, లెట్ నేమ్ ఈక్వల్ టు రాజ్, లెట్ నేమ్ ఈక్వల్ టు రాజ్. ఇప్పుడు చెప్పండి, నేను వేణును ప్రింట్ చేయాలంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో ఏం రాయాలి? రాజును ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్లో ఏం రాయాలి? ఆన్సర్స్. ఐ వాంట్ టు ప్రింట్ ద వేణు హియర్. ఓకే, సో ఇక్కడ ఏం రాయాలి నేను? ఐ వాంట్ టు ప్రింట్ ద రాజు హియర్, సో ఇక్కడ ఏం రాయాలి? ఎనీ ఆన్సర్స్? సి, బోత్ వేరియబుల్ నేమ్స్ ఆర్ సేమ్. సి, దిస్ వేరియబుల్ నేమ్ ఈజ్ నేమ్, దిస్ వేరియబుల్ నేమ్ ఆల్సో నేమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్? లోకల్ వేరియబుల్. ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఈ ఓపెనింగ్ నుంచి ఈ క్లోజింగ్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ బయట పిలుస్తా అంటే ఇది వ్యాలిడ్ కాదు. ఓకే, సో ఇది మాత్రం ఎక్కడైనా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, నేను ఈ నేమ్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తా? ఈ నేమ్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తా? ఆన్సర్. యా, సో ఈ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తా? దిస్ డాట్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తా. దిస్ డాట్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తా. యా, ఈ నేమ్ ప్రింట్ చేయాలంటే నార్మల్గా యూ హ్యావ్ టు రైట్ నేమ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, లోకల్ వేరియబుల్స్ని అయితే డైరెక్ట్గా రాసేసుకుంటాం. అదే గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ మీన్స్ దీని లోపల డిక్లేర్ చేసిన వాటి లోకల్ అంటాం. సో ఈ లోకల్ వేరియబుల్స్ని అయితే డైరెక్ట్గా కాల్ చేసుకుంటాం, గ్లోబల్ వేరియబుల్స్కి దిస్ అని పెట్టి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇలా మనం ఒకదాన్ని ఒకటి కాల్ చేసుకుంటాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ని మనం ఎప్పుడు కూడా మనంతట మనం డాట్ కన్స్ట్రక్టర్ అని చెప్పి పిలవం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కన్స్ట్రక్టర్ విల్ కాల్, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కావాలి, ఇంపార్టెంట్. కన్స్ట్రక్టర్ విల్ కాల్ వెన్ ఆబ్జెక్ట్ విల్ క్రియేట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని పర్టికులర్గా మనం పిలవలేం, మనంతటా మనము ఇక్కడ దిస్ డాట్ కన్స్ట్రక్టర్ యూ కెనాట్ డూ దట్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నౌ బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఈస్ దిస్. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ నేమ్, ఏ ఈమెయిల్, ఏ డిస్ప్లే మెథడ్. దీస్ త్రీ దిస్కు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లెట్ డి ఈక్వల్ టు న్యూ డెమో. లెట్ డి ఈక్వల్ టు న్యూ డెమో. ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్టెప్ 1 ఏం జరుగుతుందంటే డి విల్ డిక్లేర్. ఓకే, మరి అంత డెప్త్గా మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ డి అనేది క్రియేట్ అవుతుంది, తర్వాత ఏమిటి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ పాయింట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ విల్ కాల్. ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు ఏమవుతుంది? కన్స్ట్రక్టర్ విల్ కాల్. ఎక్కడైతే నువ్వు ఇది రాస్తావో, ఇది ఇలా రాసినా పర్లేదు, లేదు ఇలా రాసినా పర్లేదు, కాకపోతే ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ కాదు, క్రియేట్ అవుతుంది. యు ఆర్ నాట్ సేవింగ్ ఆబ్జెక్ట్ హియర్. ఇప్పుడు కూడా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. న్యూ డెమో అనేది కనిపించింది, న్యూ అని చెప్పి ఏమైనా కనిపించిందంటే కన్స్ట్రక్టర్ పక్క కాల్ అవుతుంది అనమాట. ఓకే, సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన న్యూ ఆబ్జెక్ట్ దేంట్లోకి వెళ్తుంది? ఇట్ విల్ అసైన్ టు వేర్? ఇట్ విల్ అసైన్ టు డి. It will assign to D. Overall, what is my object right now? My object is D. Okay, so this is clear, guys. Reply. This is clear, everyone. This is clear. Yes, sir. Yeah. So Harish. Yes, sir. Yeah. Okay.
సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ విచ్ ప్రాపర్టీస్ యూ కెన్ యాక్సెస్, విచ్ ప్రాపర్టీస్ యూ కెన్ యాక్సెస్. నేనేం చెప్పా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంటే ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, ఆ ఆబ్జెక్ట్కి ఒక మెమరీ లొకేషన్ అనేది అలకేట్ అవుతుంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఒక ఆబ్జెక్ట్కి మెమరీ లొకేషన్ అలకేట్ అవుతుంది. యా క్వశ్చన్ బై డిఫాల్ట్ ఫస్ట్ నాకున్న ఆబ్జెక్ట్ ఏంటి, దిస్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద దిస్ ఆబ్జెక్ట్. Okay, so and this is the D object I created now. This is the D object. Okay, so this is what by default object, this object, this is this object. Okay, so దీని లోపల ఏముందంటే decrease font size. Yeah, so దీని లోపల ఏమున్నాయంటే name, email, display method. Okay, so this is the name, this is email, link response size. This is name, this is email. ఓకే, సో నేమ్లోకి ఏమొస్తుందంటే వేణు వస్తుంది. ఫస్ట్ వేణు పెట్టాను. ఈమెయిల్లోకి ఏం పెట్టా, venu@gmail.com పెట్టా. ఓకే, సో దీని లోపల ఏం రాసా కోడ్, దీని లోపల ఏం రాసా అంటే సింపుల్గా ఏం రాసా, ఇవన్నీ అవసరం లేదు, తీసేస్తాం. యా, యా దిస్ డాట్ నేమ్ని ప్రింట్ చేస్తున్నా, ఐఎమ్ డిస్ప్లే అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో console.log this dot name, తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నా, console.log I am display method. I am display, ఇది నేను చేస్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది, దిస్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఆ దిస్లో ఉన్నది మొత్తం కూడా యాస్టీస్గా దేంట్లో కాపీ అవుతుంది, డీలో కాపీ అవుతుంది. యాస్టీస్గా దేంట్లో కాపీ అవుతుంది, డీలో కాపీ అవుతుంది. ఇది మొత్తం యాస్టీస్గా ఇట్ విల్ కాపీ ఇంటూ డి. ఓకే, ఇప్పుడు నేను డీలో కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటా. Yeah, we'll do that modifications. So D is going to have what? D is going to have a name, email, and there is a method, display method also it is going to have. Display method kuda undi. This is display method. This is display method. Okay, ఇప్పుడు నేను ఇక్కడ యూసెస్ ఏం చేయొచ్చు అంటే what I can access now by using this D. I can access this name, I can access this email, I can access this method. That's it అంతే. మోర్ దెన్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. కావుంటే డి డాట్ పెట్టి నీకు ఏమొస్తుంది చూడు, ఆ మూడే వస్తాయి చూడు. ఏమొస్తున్నాయి, డి డాట్ పెట్టగానే డిస్ప్లే మెథడ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, నేమ్ వస్తుంది. ఆ మూడు కాకుండా ఇంకేమైనా వస్తున్నాయా? యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఇవి కాకుండా ఇంకేం రావట్లేదు. ఓకే, సో క్లియర్ గైస్, బై యూజింగ్ దిస్ ఐ కెన్ యాక్సెస్. కావుంటే యాక్సెస్ చేద్దాం. console.log d dot name done. So console.log d dot email. Okay, so console.log, so the method ki console.log అవసరం లేదు కదా. So d dot you can directly call display method, directly call display method. So now execute this one. Now see, I am constructor. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఏం కాల్ అవుతుందని చెప్తున్నా, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ పాయింట్ క్లియర్గా ఉంది అందరికీ, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి రిప్లై ఇవ్వండి. When you are creating new object, constructor will call. This is clear for everyone? Yes, sir. Yes, sir. Yeah, the constructor will call. So కాబట్టి నాకు ఏం ప్రింట్ అయింది, ఐఎమ్ కన్స్ట్రక్టర్ ప్రింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నేమ్ వేణు, ఈమెయిల్ venu@gmail.com, తర్వాత డిస్ప్లే మెథడ్. సో డిస్ప్లే మెథడ్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇది ప్రింట్, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్లో ఏముంది, దిస్ డాట్ నేమ్ అంటే పైన నేమ్ వస్తుంది, వేణు ప్రింట్ అవుతుంది. తర్వాత ఐఎమ్ డిస్ప్లే అంటే ఐఎమ్ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో ఒక్కసారి దీని ఒక్కదాన్ని ఇంకొంచెం క్లియర్గా ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ టేక్ న్యూ వన్.
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లో. ఫస్ట్ క్లాస్ అనేది జస్ట్ లోడ్ అవుతుందంటే దిస్ క్లాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ద ఫస్ట్ లైన్ విల్ ఎగ్జిక్యూట్ హియర్ ఈస్ దిస్ ఈజ్ అ ఫస్ట్ లైన్ విల్ ఎగ్జిక్యూట్. దిస్ ఈజ్ అ ఫస్ట్ లైన్ విల్ ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఈ లైన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే చాలా డెప్త్గా చెప్తున్నాను చూడండి. లెట్ డి అనగానే డి అనేది డిక్లేర్ అవుతుంది అని నేను ఫస్ట్లో చెప్పా. డిక్లరేషన్కి డెఫినేషన్కి డిఫరెన్స్ చెప్పా. ఫస్ట్ ఎంటీ వేరియబుల్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం? డిక్లరేషన్ అంటాం. ద డి విల్ డిక్లేర్ ఫస్ట్. డిక్లేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈక్వల్కి యువతల సైడ్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఆ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతూనే కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? కర్సర్ ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది, కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి అలానే వెనక్కి వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టి కన్స్ట్రక్టర్కి మనకు రిటర్న్ అని చెప్పి రాయకూడదు. కన్స్ట్రక్టర్కి యూ కెనాట్ రైట్ రిటర్న్ టైం. ఓకే, సో తర్వాత ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి దిస్ కన్స్ట్రక్టర్ విల్ రిటర్న్ ద ఆబ్జెక్ట్ అన్నట్టు బేసిక్గా చెప్పాలంటే. యా, సో అది అంత డెప్త్ అవసరం లేదు. కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత ఆ క్రియేట్ అయిన న్యూ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ న్యూ మెమరీ లొకేషన్లోకి ఈ నేము, ఈమెయిల్, ఈ డిస్ప్లే ఇవన్నీ కాపీ అవుతాయి. అంటే ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఆ ఓవరాల్ మొత్తం కూడా దేంట్లో స్టోర్ అవుతుంది? డీలో స్టోర్ అవుతుంది. ఓకే, నౌ దిస్ ఇస్ ద డీ. దిస్ ఇస్ ద డి. సో ఇప్పుడు నాకు ఈ లైన్ కంప్లీట్ అయినట్టు. టూ టిక్ మార్క్స్ పెడితే కంప్లీట్ అయినట్టు, ఒకటే టిక్ మార్క్ పెడితే కంప్లీట్ కానట్టు. ఓకేనా? దిస్ ఇస్ ద నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుంది. డి డాట్ నేమ్ అనగానే ఇప్పుడు డి అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడికని చెప్పుకోవచ్చు. బట్ ఇంటర్నల్గా డెప్త్గా చూస్తే ఇది ఏం చేస్తుందంటే డీలో ఉన్న నేమ్ని తీసుకొస్తుంది. దీన్ని తీసుకొస్తుంది. ఏముంది? వేణు ఉంది, తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ డి డాట్ ఈమెయిల్ అనగానే ఏం చేస్తుందంటే డీలో ఉన్న ఈమెయిల్ని తీసుకొస్తుంది. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ డి డాట్ డిస్ప్లే అంటే ఏమొస్తుందంటే డీలో ఉన్న డిస్ప్లేని తీసుకొస్తుంది. దీంట్లో మళ్ళీ దిస్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది? ఈ నేమ్ ఇక్కడికి వస్తుంది కదా, సో ఇక్కడ ఐఎమ్ డిస్ప్లే వస్తుంది. సో ఇలా మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో వస్తుంది అనమాట. ఓకే, సో అండర్స్టూడ్ గాయ్స్, ద ఎగ్జిక్యూషన్ ఫ్లో ఈజ్ అండర్స్టూడ్. ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ అండర్స్టూడ్. ఎవ్రీవన్? Sir. హరీష్? Yes, sir. యా, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్. లెట్ d2 ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఎ న్యూ వన్, న్యూ డెమో. అగైన్ మళ్ళీ న్యూ డెమో అన్నాను కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఏమవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. న్యూ మెమరీ లొకేషన్కి ఏం కాపీ అవుతాయి? ఇవి కాపీ అవుతుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ కాపీ అవుతుంది, ఇది కాపీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది కాపీ కాదు. సో కాబట్టి ఒరిజినల్ ఆబ్జెక్ట్ మొత్తం కాపీ అవుతుంది. ఐఎమ్ టేకింగ్ దట్ వన్. అగైన్ టేక్ d2. దిస్ ఈజ్ d2. సేమ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది యాస్టీజ్గా కాపీ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఓకే, సో దీని నేమ్ ఏంటి? దిస్ ఈజ్ d2. దిస్ ఈజ్ d2. సో ఇప్పుడు d2 డాట్ నేమ్ అంటే నాకు ఏమొస్తుంది? ఇక్కడది వస్తుంది. ఓకే, ఇక్కడది రాదు. కాంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే ఇక్కడ సింపుల్గా d డాట్ నేమ్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ వేణు. d డాట్ నేమ్ ఈక్వల్ టు వేణు. ఓకే, సో వేణు కాకుండా సంథింగ్ లైక్ ఐఎమ్ రైటింగ్ రాజ్. ఇప్పుడు నాకు d2 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇఫ్ ఐ ప్రింట్ d2 డాట్ నేమ్, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి హరీష్? యా, ఇక్కడ 20th లైన్లో ఏం ప్రింట్ అవుతుంది నాకు? యా హరీష్, 20th లైన్లో ఏం ప్రింట్ అవుతుంది చెప్పు? యా, వేణు. వెరీ గుడ్. సో అంటే నేనేం చెప్తున్నా,
ఈ ఆబ్జెక్ట్లో ఏం మాడిఫై చేసినా సరే అవి ఆ ఆబ్జెక్ట్ వరకే వ్యాలిడ్. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ యాస్టీస్ కొత్తది ఏదైతే ఉందో అది జెరాక్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ అర్థం అవడం కోసం నేను ఎంటి నుంచి కష్టపడుతున్నా. ఓకే, ఎనీవే, సో ఫైనల్లీ గాట్ ద డిఫరెన్స్. ఓకే, ఇలా ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దట్ మెనీ టైమ్స్ యూ కెన్ యూస్ దిస్ క్లాస్ ఫ్రెష్లీ. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్లీ. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఊప్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఊప్స్. సో అది ఊప్స్ పవర్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇలా హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ క్రియేట్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ క్రియేట్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కెన్ యూస్ దిస్ వన్. ఓకే, సో డన్. సో అయితే నెక్స్ట్ నేను చెప్పేటప్పుడు, నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, ఓకే, సో డేటా మెంబర్స్, మెథడ్స్ క్లాస్ లోపల ఏముంటాయి? డేటా మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. 1 minute, ఇది కాదు కదా. డయాగ్రామ్ మిస్ అయిందా? యా, ఓకే, నేను చెప్పాను హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూ హ్యావ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూ హ్యావ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ యూ హ్యావ్. గుర్తుంది ఎవరికన్నా? నేను చెప్పాను ప్రాపర్టీస్లో 2 టైప్స్ ఉంటాయి, మెథడ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా అది? ఎస్ సార్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. యా, వెరీ గుడ్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ మ్యాజిక్ చేయట్లేదు, చాలా జాగ్రత్తగా వినండి. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ మోర్ వేరియబుల్, స్టాటిక్. ఓకే, ఓకే, స్టాటిక్ వేరియబుల్ నేమ్ ఐ వాంట్ పుట్. ఇవి స్టాటిక్ కాదు మా పైనవి, నేను స్టాటిక్ పెట్టలేదంటే అవి నాన్ స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ జెండర్ ఈక్వల్ టు మేల్, స్టాటిక్ జెండర్ ఈక్వల్ టు మేల్. ఓకే, ఒక స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇవి మనం ఫ్యూచర్లో వాడతామా వాడమా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మనకు క్లారిటీ ఉండాలి దీని గురించి. ఇక్కడ ఏంటంటే ఇంకొక స్టాటిక్ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నా. స్టాటిక్, ఐఎమ్ పుట్టింగ్ మెథడ్ నేమ్ యాజ్ ద view. Okay, simply I am writing here console.log. Okay, if I am just writing I am static view, అని చెప్పి దీంట్లో రాస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఒక క్లాస్ లోపల నువ్వు స్టాటిక్ అని ఏమన్నా క్రియేట్ చేశావు అంటే, ఓకే, those things will not copy into the object. Those things will not copy into the object. Got the point? Everyone got the point? పాయింట్ అర్థమైందా? యా, ఏం చెప్తున్నా అంటే, ఒక క్లాస్ లోపల స్టాటిక్ అని నువ్వేమన్నా పెట్టావంటే అవి ఆబ్జెక్ట్లోకి కాపీ కావు. అంటే దిస్ అని చెప్పి యూ కెనాట్ యాక్సెస్ దిస్ అని చెప్పి యూ కెనాట్ యాక్సెస్ దిస్. కాబట్టి చెక్ చేద్దాం ఒకసారి. దీని లోపల నేను ఏం చేస్తున్నా అంటే, సింపుల్ ఐఎమ్ రైటింగ్ console.log, ఐఎమ్ రైటింగ్ దిస్ డాట్ జెండర్. ఓకే, నాకు అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. బేసిక్గా దిస్ డాట్ జెండర్ అంటే ఏం రావాలి? మెయిల్ రావాలి. మెయిల్ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి, విల్ చెక్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎర్రర్స్ చూపించట్లేదు కదా, కంపైల్ ఎర్రర్స్. మనం రన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ కాలింగ్ డిస్ప్లే మెథడ్. సో ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ తీసేస్తున్నా. జస్ట్ డిస్ప్లే మెథడ్ ఒకటే పిలుస్తాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే నాకు ఏం రావాలి? నేమ్ ప్రింట్ అవ్వాలి, జెండర్ ప్రింట్ అవ్వాలి, ఐఎమ్ డిస్ప్లే అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్ ఏం చేస్తున్నా అంటే d.display అంటున్నా. డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తున్నా. డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు వాట్ షుడ్ హ్యాపెన్? సో దీస్ 3 షుడ్ హ్యాపెన్స్. ఓకే, సో నౌ సి రన్ ఇట్. ఏమొస్తుంది? ఐఎమ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఐఎమ్ కన్స్ట్రక్టర్ వచ్చింది, నో ప్రాబ్లం. d.display అన్నప్పుడు దిస్ విల్ కాల్. ఓకే, సో ఆ దిస్ మీన్స్ ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఇది కాల్ అవుతుంది. ఫస్ట్ లైన్ ఏముంది? నేమ్ అని ఉంది. ఎస్, నేమ్ ఈస్ ప్రింటెడ్, నో ప్రాబ్లం. సెకండ్ లైన్ ఏముంది? జెండర్ ఉంది. జెండర్ ప్రింట్ అయిందా? జెండర్ ప్రింట్ అయిందా? నో, ప్రింట్ కాలే. ఎందుకంటే స్టాటిక్ ఏవి కూడా ఆబ్జెక్ట్లోకి కాపీ కావు. కాబట్టి నువ్వు పెట్టినా సరే దానికి ఏం రాదు. అన్డిఫైన్ అంటే ఇదేదో కొత్తది అడుగుతున్నా, నా దగ్గర లేదు అని చెప్పి అన్డిఫైన్ చేస్తాడు అంతే. ఓకే, అది క్లాస్లో ఉన్నానమ్మా. హలో, యా ప్రేమ్, ప్రేమ్ కుమార్. అది నేను క్లాస్లో ఉన్నానమ్మా. నీకు 12 o'clock అట్లా చేయనా నేను కాల్?
యా. సో కాబట్టి నేనేం చెప్తున్నా, నేను చెప్పిన రూల్ అంటే ఒకటే రూల్ గుర్తుపెట్టు, కన్ఫ్యూజ్ అవుద్ది ఇక్కడ. నువ్వు దేనికన్నా స్టాటిక్ పెట్టావంటే దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు యాడెడ్ టు ద వాట్ ఆబ్జెక్ట్కి ఇవి యాడ్ కావు. కాబట్టి ఇక్కడ దిస్ ఆర్ జనరల్ ఏం పెడుతున్నా అన్డిఫైన్ వస్తుంది. కాబట్టి సో అదే ఇక్కడ నేను ఐ కెనాట్ కాల్ లైక్ దిస్ డాట్ వీవ్ నాట్ పాసిబుల్. ఓకే, ఇక్కడ నీకు మేబీ ఎర్రర్ చూపించకపోవచ్చు. వెన్ యూఆర్ కాలింగ్ ఇట్ విల్ సే ద ఎర్రర్ లైక్ సో అన్డిఫైన్ మెథడ్ అని చెప్పి చూపిస్తుంది చూడు. ఇట్ విల్ షో దట్ అన్డిఫైన్ మెథడ్ అని చెప్పి నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సి వీవ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. సో ఐ థింక్ యూ గాట్ ద క్లారిటీ. వాట్ ద క్లారిటీ యూ గాట్? స్టాటిక్ అని ఏవైతే రాసావంటే వాటిని అవి ఆబ్జెక్ట్లోకి కాపీ కావవు అని అర్థమైంది. సో దట్ మన ఫైనల్గా మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే స్టాటిక్ థింగ్స్, స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్ వీ కెనాట్ యాక్సెస్ త్రూ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ పాయింట్ ఈస్ క్లియర్ గాయస్, దిస్ పాయింట్ ఈస్ క్లియర్. Yes, sir. హరీష్ ఉన్నాడా? ఓకే, సో నెట్స్లో ఉన్నట్టుంది. యా, సో రిమైనింగ్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. యా, సో కాపీ కావు. మరి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే మరి హౌ? మరి వాటిని రాసిన వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. మరి యాక్సెస్ చేయలేవు అంటున్నావు కరెక్టే, బట్ వాటిని వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి? హౌ టు యూజ్ దెమ్? ఓకే, ద ఓన్లీ వే, వన్ వే ఈస్ బై యూజింగ్ క్లాస్ నేమ్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ దిస్. ఎక్కడైనా సరే, బయటైనా లోపలైనా ఎక్కడైనా సరే, హౌ యూ హ్యావ్ టు యాక్సెస్ దెమ్ బై యూజింగ్ క్లాస్ నేమ్. నాకు జెండర్ కావాలనుకుంటే నేను ఎలా యాక్సెస్ చేస్తాను అంటే ఇక్కడ లోపల కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎలా యాక్సెస్ చేస్తానంటే క్లాస్ నేమ్ పెట్టి యాక్సెస్ చేస్తాను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు జెండర్ హియర్, I should put the class name. What is the class name? Demo. You are not creating object here. Remember, this is not object. This is a class name. Okay. So demo dot what I am doing here? Gender. ఓకే, సో ఇంకొకటి క్లాస్ నేమ్ పెట్టి ఓన్లీ స్టాటిక్ వాటిని మాత్రమే పిలవగలవు, వేరే వాటిని పిలవలేవు. గుర్తుపెట్టుకో, ఐ కెనాట్ కాల్ నేమ్ విత్ క్లాస్ నేమ్, ఐ కెనాట్ కాల్ ఈమెయిల్ విత్ క్లాస్ నేమ్, ఐ కెనాట్ కాల్ డిస్ప్లే విత్ క్లాస్ నేమ్. ఓకే, సో ఐ కెన్ కాల్ ఓన్లీ స్టాటిక్ ప్రాపర్టీస్ని, స్టాటిక్ మెథడ్స్ మాత్రమే క్లాస్ నేమ్తో పిలవగలను. ఓకే, సో అది కూడా కాబట్టి చెక్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే క్లాస్ నేమ్ డాట్ జెండర్ అని ఇస్తున్నాను. సి డిస్ప్లే మెథడ్ అవసరం లేదు, డైరెక్ట్ దీని ఒకటే చేద్దాము. సి ఐఎమ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ ఐఎమ్ కన్స్ట్రక్టర్ వస్తుంది. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా మనం కామెంట్ చేద్దాం. ఓన్లీ ఇది ఒకటే, ఓన్లీ జెండర్ ప్రింట్ చేద్దాం. ఓకే, సి వాట్ ఐఎమ్ గెటింగ్ మెయిల్. సో కాల్ అవుతుంది కదా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బై యూజింగ్ క్లాస్ నేమ్ యూ కెన్ యాక్సెస్ స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో నాన్ స్టాటిక్ మెథడ్స్ కానీ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ కానీ క్లాస్ నేమ్తో మనం యాక్సెస్ చేయలేము. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దిస్ వీవ్ మెథడ్, సో ఐ షుడ్ యూ రైట్ వాట్? డెమో డాట్ వీవ్. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ మెయిల్ ప్రింట్ అవుతుంది, తర్వాత డెమో వీవ్ మెథడ్ కాల్ అవుతుంది, ఐఆమ్ స్టాటిక్ వీవ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ టెస్టింగ్ కోసం చూద్దాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో ఏమని పిలుస్తాం? లేకపోతే మెథడ్ని పిలుస్తాం, డెమో డాట్ డిస్ప్లే పిలుస్తాం. పాసిబుల్ అయితే చెక్ చేస్తాం. డెమో డాట్ డిస్ప్లే పాసిబుల్ అవుతుందా? ఇది దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వై? క్లాస్ నేమ్తో మనము స్టాటిక్ వాటిని మాత్రమే పిలవగలం. ఓకే, సో నా వాట్ ఈస్ సేయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎర్రర్ వచ్చేసింది చూడు. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. Okay, so static things will not copy into the object. Static things you can access by using what? Class name. Okay, let's say for example ikkada in this place I want to call gender. Anyone tell me how to do that? Ikkada నేను gender print చేయాలనుకుంటున్నా. Anyone tell me how to do that? Demo dot. Yeah, so demo dot gender. Simply ఎక్కడైనా సరే ఎక్కడ యూస్ చేసినా అదే రూల్, demo dot gender. ఓకే, సో ఇక్కడ యూస్ కన్స్ట్రక్టర్లో యూస్ చేసిన అది సేమ్ రూల్. ఓకే, ఐ వాంట్ టు ప్రింట్ ద జెండర్ హియర్, సేమ్ డెమో డాట్ జెండర్. ఓకే, సో ఐ వాంట్ టు కాల్ వ్యూ మెథడ్, హౌ టు కాల్ హియర్? ఐ వాంట్ టు కాల్ వ్యూ మెథడ్, సేమ్ డెమో డాట్ వ్యూ. ఓకే, స్టాటిక్ వాటిని క్లాస్ నేమ్తో మాత్రమే పిలవగలము, అది ఎక్కడ పిలిచినా సరే. సో ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు మీకు మొత్తం క్లియర్గా అర్థమైతే
ఇప్పుడు నేను ఒక లైన్ రాస్తా, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు. నో టెల్ మీ 22nd లైన్ ఎగ్జిక్యూట్ అయితే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్? ఎనీవన్? 22nd లైన్ ఎగ్జిక్యూట్ అయితే వాట్ ఈస్ ద అవుట్పుట్? I am constructor, Ah. gender male, Hmm. and view means I am static view. ఓకే, That's it. దట్స్ ఇట్. ఓకేనా? సో వెరీ గుడ్. ఎందుకని మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఓన్లీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి, సో ఆ కన్స్ట్రక్టర్లో అవన్నీ నేను కాల్ చేశాను కాబట్టి నాకు ఇట్లా వస్తుంది అవుట్పుట్. ఓకే, ఐఎమ్ కన్స్ట్రక్టర్, తర్వాత మెయిల్, ఐఎమ్ స్టాటిక్ వ్యూ. ఓకే, సో అండర్స్టూడ్ గాయస్, దిస్ ఈజ్ అండర్స్టూడ్ దిస్ రిప్లై. సో అర్థమైంది అందరికి రిప్లై దిస్ వన్? యా. సో this is called what? This is called a class, simply class. క్లాస్లో ఏముండొచ్చు? ప్రాపర్టీస్ ఉండొచ్చు. సో ఇంకో కొండ గుర్తు ఏంటి? ప్రాపర్టీస్ బయట పెట్టిన వాటికి లెట్ అనేది వాడకూడదు. లెట్ కానీ వేర్ కానీ కాన్స్టెంట్ వాడకూడదు, డైరెక్ట్ రాయాలి. ఒకవేళ నువ్వు ఎంటీ రాయాలనుకుంటే సింప్లీ నువ్వేం వాల్యూ పెట్టకూడదు అనుకుంటే ఇలా రాసుకో, దట్స్ ఇట్ అంతే. నేమ్ ఎంటీ ఏముంటుంది బై డిఫాల్ట్? ఏముంటుంది ఓ దాంట్లో నువ్వేం పెట్టకపోతే బై డిఫాల్ట్ ఏముంటుంది? అన్డిఫైన్. ఓకే, సో ఇంకొక పాయింట్, కొత్త పాయింట్ యాడ్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ దగ్గరే నిన్నంతా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను చెప్తాం అనుకున్నా. సో ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో బీ అలర్ట్గా వినండి పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా దగ్గర నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ ఇదంతా తీసేస్తాం, కాంప్లికేషన్స్ అన్ని తీసేస్తాం, బికాస్ సింప్లిఫై చేస్తాం. రిమూవ్ దిస్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, లేదంటే దీని ఇలానే ఉంచి విల్ టేక్ న్యూ వన్, కాపీ పేస్ట్ ఇన్ 30. యా, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిమూవ్ ఆల్ దిస్ కాంప్లికేషన్స్. ఇది ఒక్క పాయింట్ జాగ్రత్త వినండి మా, దిస్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కాకపోతే ఇలా ఎప్పుడు చేయము, కానీ ఇలా జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టాటిక్ థింగ్స్ ఐ డోంట్ వాంట్. యా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు హౌ మెనీ వేరియబుల్స్ ఐ హ్యావ్? నేమ్, ఈమెయిల్. ఇక్కడ ఏం చేస్తున్నట్టే నేను కన్స్ట్రక్టర్ లోపల ఆర్ డిస్ప్లే మెథడ్ లోపల ఏదో ఒక ప్లేస్లో లోపల ఏం చేస్తున్నట్టే దిస్ డాట్, ఓకే, సో ఫోన్ ఈక్వల్ టు ఐఎమ్ గివింగ్ ఫోన్ నెంబర్. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పే రూల్ ఏంటంటే బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు D is going to have name, email, this display method. ఓకే, సో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఒకవేళ కనుక నువ్వు డిస్ప్లే మెథడ్ని కనుక కాల్ చేస్తే దిస్ వేరియబుల్ ఆల్సో విల్ యాడ్ టు ద ఆబ్జెక్ట్. అంటే నువ్వు ఇక్కడ పైన రాయకపోయినా సరే, డైరెక్ట్గా ఇక్కడ రాసినా సరే అది గ్లోబల్గా దిస్ అనగానే దిస్కి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిందంటే ఆటోమేటిక్ దేనికి యాడ్ అవుతుంది? నీ దిస్ అంటే ఏంటి? ఇప్పుడు దిస్ కాపీ చేసి దేంట్లో పెట్టుకున్నావు? డీలో పెట్టుకున్నావు, డీకి కూడా యాడ్ అయిపోతుంది. ఓకే, సో అంటే నేను ఏం చెప్తున్నానంటే బేసిక్గా మనకు తెలిసింది ఏంటి? ఈ గ్లోబల్ వేరియబుల్స్ దిస్కి యాడ్ అవుతాయి కాబట్టి డీకి కూడా యాడ్ అవుతాయని మనకు తెలుసు. అదేవిధంగా ఈ డిస్ప్లే మెథడ్ కూడా దిస్కి యాడ్ అవుతుంది కాబట్టి డీకి కూడా యాడ్ అవుతుందని మనకు తెలుసు. అయితే నేనేమంటున్నా అంటే ఇన్ కేస్ నువ్వు కనుక డిస్ప్లే మెథడ్ని కనుక కాల్ చేస్తే అందులో కొత్త వేరియబుల్ నువ్వు ఇక్కడ రాస్తున్నావు, పైన ఉందా ఫోన్? లేదు కదా, ఫ్రెష్గా రాస్తున్నావు, దిస్ డాట్ ఫోన్ ఈక్వల్ టు ఫోన్ ఇస్తున్నావు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కొత్త వేరియబుల్ కూడా డీకి యాడ్ అవుతుంది. ఓకే, సో అండర్స్టూడ్ గాయస్ దిస్ పాయింట్? So అంటే ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం, ఇక్కడ డిక్లేర్ చేయకుండానే డైరెక్ట్గా ఎక్కడికైనా లోపల డిక్లేర్ చేసినా దిస్ అని పెట్టినామంటే అది గ్లోబల్గా యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్ కేస్ డి డాట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్, ఇఫ్ ఐ రైట్ డి డాట్ ఫోన్, ఎనీవన్ విల్ గెస్ మీ వాట్ ఐ విల్ గెట్ అవుట్పుట్? డి డాట్ ఫోన్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? నెంబర్ ప్రింట్ కాదు, అన్డిఫైన్ వస్తుంది. చూడు కావాలంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అన్డిఫైన్. డిస్ప్లే కాల్ చేయలేదు, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అన్డిఫైన్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ నేను డిస్ప్లేని కాల్ చేశాను అనుకో, డి డాట్ డిస్ప్లే, ఎప్పుడైతే డిస్ప్లే మెథడ్ కాల్ అయిందో అప్పుడు నాకు ఏమవుతుంది? ఫోన్ నెంబరు క్రియేట్ అవుతుంది. ఫోన్ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రిపీట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే, ఓకే, సో నో సి ఇప్పుడు ఏమొస్తుంది నాకు? ఐ విల్ గెట్ ఫోన్ నెంబర్.
ఇక్కడ వచ్చింది ఫోన్ నెంబర్. సో ఈ లైన్లో లైన్ నెంబర్ 16 ఏమో అన్డిఫైన్ వచ్చింది. డిస్ప్లే మీద కాల్ చేసిన తర్వాత చూస్తే నాకు ఏమొస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది. ఓకే, సో దిస్ పాయింట్, ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇంత కష్టపడుతున్నా. అండర్స్టూడ్ గాయ్స్ దిస్ పాయింట్? హరీష్, అండర్స్టూడ్ దిస్ పాయింట్? రిప్లై ఎవరీవన్, అండర్స్టూడ్ దిస్ పాయింట్ ఆర్ షుడ్ ఐ రిపీట్ అగైన్? రిపీట్ చేయండి, రిపీట్ చేస్తానమ్మా, ఎలాగ ఇక్కడికి వచ్చాం కాబట్టి. ఓకే, సో బికాజ్ మన ఫ్యూచర్లు ఇవన్నీ వస్తాయి అట్లా. యా, ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాల్ చేస్తే దీన్ని దిస్ డాట్ ఫోన్ అనేది ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ పెడుతున్నా. నౌ టెల్ మీ, లైన్ నెంబర్ 16 ఏం ప్రింట్ అవుతుంది హరీష్? లైన్ నెంబర్ 16 ఏం ప్రింట్ అవుతుంది? లైన్ నెంబర్ 16 ఏం ప్రింట్ అవుతుంది? నెంబర్ వస్తుందా, అన్డిఫైన్ వస్తుందా? యా, వెరీ గుడ్. ఎందుకంటే నెంబర్ వస్తుంది, ఇక్కడ పైన ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. సో దట్ నాకు 2 టైమ్స్ కూడా నాకు ఏమొస్తుంది, నెంబర్ వస్తుంది. ఓకే, సో డన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింప్లీ క్లాస్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకి ఇప్పటివరకు కంప్లీట్ అయింది ఏంటంటే, క్లాస్ కంప్లీట్ అయింది, ఆబ్జెక్ట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్. సో ఫర్ క్లియర్ గైస్, ఇందులో ఏం డౌట్స్ లేవు కదా? కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్? Can I move to next concept? Yes, sir. Yeah. So next we'll discuss about what? Inheritance. Okay. Inheritance we'll discuss చేస్తాం. We'll take new one, 31. Okay. So okay. Inheritance ముందు డిస్కస్ చేసే ముందు, దాని గురించి డిస్కస్ చేసే ముందు, సో మోడల్ గురించి డిస్కస్ చేస్తానమ్మా. అసలు ఆ మోడల్ గురించి చెప్పడం కోసమే నేను ఎంత కష్టపడ్డా ఇన్ని రోజులు. సో మోడల్ గురించి చెప్తా. మోడల్ అంటే చెప్పాను కదా, వాట్ ఈస్ ద మోడల్? టు క్యారీ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ వాట్? మోడల్. స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా, మోడల్, కంట్రోలర్, వ్యూ. మోడల్, వాట్ ఇస్ ద కంట్రోల్ మీన్స్ కంట్రోల్ చేసేది, వ్యూ మీన్స్ మనకు కనిపించేది, మోడల్ మీన్స్ ఆ వ్యూకి ఆ కంట్రోల్కి మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యే డేటాని మనం ఏమంటాం? మోడల్ అంటాం. అయితే మోడల్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఓకే, సింప్లీ దానివల్ల యూజ్ ఏంటో చూస్తాం. క్లాస్ ఐ విల్ రైట్ పర్సన్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? పర్సన్. JSON already discussed చేసాం. This is not JSON, this is a class. Okay, so it's a class. I took the class. Here I take name colon email colon phone colon gender. Okay, gender. Okay, so now I will create two functions. The one function is add. Okay, one function is add user function. యా, దానికన్నా ముందు ఇప్పుడు చూద్దాం. యా, ఇప్పుడు చెప్పండి. నౌ ఇన్ దిస్ క్లాస్ ఐ హ్యావ్ ఓన్లీ డేటా మెంబర్స్. కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. దెర్ ఈస్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ దెర్ ఈస్ ఎ దిస్ ఆల్సో అండ్ దెర్ ఆర్ 4 ప్రాపర్టీస్ ఆర్ దేర్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పర్సన్ డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకుంటా అంటే, లెట్ p ఈక్వల్ టు సింప్లీ ఐ విల్ రైట్ ఓకే న్యూ పర్సన్. మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఫ్రెష్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్లోకి నేమ్ యాడ్ అవుతుంది, ఈమెయిల్ యాడ్ అవుతుంది, ఫోన్ యాడ్ అవుతుంది, జెండర్ యాడ్ అవుతుంది. కానీ నేమ్, ఈమెయిల్, ఫోన్, జెండర్ నేనేం మెన్షన్ చేయలేదు కాబట్టి నేమ్ అన్డిఫైన్ యాడ్ అవుతుంది, ఈమెయిల్ కూడా అన్డిఫైన్ ఉంటుంది, ఫోన్ కూడా అన్డిఫైన్ ఉంటుంది, జెండర్ కూడా అన్డిఫైన్ ఉంటుంది. క్లియర్ గాయ్స్ సో ఫార్? క్లియర్? Yes, sir. యా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా p డాట్ నేమ్ ఈక్వల్ టు వేణు, p డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు వేణు @gmail.com. p డాట్ ఫోన్ ఈక్వల్ టు నెంబర్. ఓకే, విల్ టేక్ ఆల్ స్ట్రింగ్స్, మళ్ళీ కన్ఫ్యూజన్ బికాజ్ మనం ఆపరేషన్ చేయం కదా, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, నెంబర్, ఫోన్ నెంబర్తో. సో p డాట్
gender equal to male. Okay, so now p object is going to have these properties. కాబట్టి సింపుల్గా ప్రింట్ చేసుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు, దీన్ని pని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, ఓన్లీ డేటా మెంబర్స్ కూడా డిస్ప్లే అవుతాయి. 31 సి నేము, ఈమెయిల్, ఫోను, జెండర్. ఓకే, పీలో ఉన్నాయి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే లెట్ p2 ఈక్వల్ టు న్యూ పర్సన్. Okay, now tell me, in case if I do like console.log p2.name, Harish, tell me what is the output? 15th line లో ఏమొస్తుంది చెప్పు. 15th line లో ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఒక దాంట్లో ఏం లేకపోతే ఏమున్నట్టు? అన్డిఫైనే కదా. యా, ఏమొస్తుంది? అన్డిఫైన్. సో ఇది వస్తుందా? యా, ఇది వస్తుందా? వేణు వస్తుందా ఇక్కడ? రాదు. ఎందుకని? దిస్ ఈజ్ అ సపరేట్ ఆబ్జెక్ట్, దట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ పీ. దిస్ ఈజ్ అ న్యూ ఆబ్జెక్ట్. న్యూ ఆబ్జెక్ట్ అనగానే మళ్ళీ మొత్తం కాపీ అవుతుంది. దాంట్లో ఏముంటే అన్నింటిలో అన్డిఫైన్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసినా సరే నాకు ఏమొస్తుంది? అన్డిఫైన్ వస్తుంది. చూడండి, అన్డిఫైన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఐ విల్ పుట్ ద సెకండ్ పర్సన్ డీటెయిల్స్ హియర్. p2.name equal to, okay, I'll put like Raj. Okay, so p2.email equal to, I'll put like raj@gmail.com. Okay, so p2.phone equal to, I will write some number, p2.gender equal to, I will write male. Now how many person details I have? 2 person details, 2 object, 2 person details. I want to add one more person, the third person details also. Simple ga em chestanu nenu, let p3 equal to, again new object, fresh object, new person. Okay, same like repeat the same things. p3.name, p3.email, so p3.phone, p3.gender. Here also you will put something like sai@gmail.com. Now see, now tell me, p is going to hold one person details, p2 is going to hold second person details, p3 is going to hold third person details. Okay, so this is a benefit with the object. ఒకటే క్లాస్ నేను క్రియేట్ చే, how many classes I created? Only one class, 4 fields. How many person details I can hold? Infinity number of person details I can store if I write ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అంతమంది డీటెయిల్స్ నేను స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అండర్స్టూడ్ గాయ్స్ దిస్ వన్? అండర్స్టూడ్ దిస్ వన్? Yes sir. యా, సో ఇప్పుడు నేను ఏంటంటే ఐ విల్ రైట్ ద డిస్ప్లే ఫంక్షన్. సో మెథడ్ తీసుకోవట్లేదు, ఐ విల్ టేక్ సింపుల్ ఫంక్షన్. ఓకే, సో ఐ విల్ పుట్ ద ఫంక్షన్ నేమ్ ఎస్ ద డిస్ప్లే. ఓకే, దీని లోపల ఏం తీసుకుంటా అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ PERSY అని తీసుకుంటా. ఓకే, ఏదో ఒక నేమ్ తీసుకోవాలి, వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నా అంటే console.log, ఓకే, console.log సింపుల్ ఐఎమ్ రైటింగ్ person.name. ఓకే, person.email, person.phone, person.email, person.phone, person.gender. ఇప్పుడు నేను ఈ డిస్ప్లే మెథడ్ ఎక్కడైనా కాల్ చేశానా? ఎక్కడ కూడా ఈ డిస్ప్లే మెథడ్ని నేను కాల్ చేయట్లేదు. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ కాల్ చేస్తున్నా డిస్ప్లే మెథడ్ని. ఇన్ కేస్ ఇఫ్ ఐ కాల్ display of, okay, display of, if I pass here p, now tell me what is the output? Now tell me what is the output? P లో ఉన్న నేమ్
అంటే P ఆబ్జెక్ట్ సో ఇక్కడ నేమ్ పి అంటే ఏంటి, ఇక్కడ పి మీన్స్ వాట్ ఇస్ పి మీన్స్ దిస్ వన్. సో పిలో ఉన్న పి మొత్తం కూడా దేంట్లోకి వెళ్తుంది, ఈ డిస్ప్లే మెథడ్లోకి వెళ్తుంది, అంటే పర్సన్లోకి వెళ్ళిపోతుంది. సో పర్సన్ డాట్ నేమ్ మీన్స్ పిలో ఉన్న నేమ్. ఓకే, సో పర్సన్ డాట్ ఈమెయిల్ మీన్స్ పిలో ఉన్న ఈమెయిల్. పర్సన్ డాట్ ఫోన్ మీన్స్ నాకేమొస్తుంది, venu@gmail.com, venu details వస్తుంది. ఇన్ కేస్ హరీష్, ఇఫ్ ఐ పాస్ పి టు హియర్, what is the output? If I pass P to here, what is the output? If I pass P to, what is the output? Yeah, ఏమున్నాయి P2లో? నేమ్, ఈమెయిల్, ఫోన్, వెన్యూ. యా, ఏమున్నాయి? వాట్ డీటెయిల్స్? raj@gmail.com. See, Raj details. In case if I pass P3, I will get what? Sai details. సో అర్థమైందా? సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఏంటంటే దిస్ ఈజ్ అ క్లాస్ ఓన్లీ. ఒక 6 లైన్స్ క్లాస్ నాకు ఎంత యూస్ఫుల్గా ఉంచుడు. ఒక 6 లైన్, ఒక 4 లైన్స్ జస్ట్ ఒక ఇంత చిన్న క్లాస్ క్రియేట్ చేసుకుంటే హౌ బిగ్ బెనిఫిట్ ఐఎమ్ గెటింగ్. Okay, so by creating new objects, any number of objects I can create any number of person details I can create. ఓకే, సో అయితే ఇప్పుడు దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ మోడల్. దీన్ని మనం ఏమంటే మోడల్ అంటాం అనమాట. మోడల్ యొక్క బెనిఫిట్ ఏంటంటే బై యూజింగ్ మోడల్ యూ కెన్ హోల్డ్ సమ్ డీటెయిల్స్. ఇలా నేను నెంబర్ ఆఫ్ పర్సన్ డీటెయిల్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ ద రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం చేస్తా, యూజరు ఆ టెక్స్ట్ బాక్సెస్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చుకొని, ఓకే, నేమ్లోకి నేమ్, ఈమెయిల్లోకి ఈమెయిల్, ఫోన్లోకి ఫోన్, జెండర్లోకి జెండర్ పెట్టేసి, ఓకే, సో అంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లోకి ఇవన్నీ పెట్టేసి ఆ ఆబ్జెక్ట్ని నేను బ్యాక్ ఎండ్కి పంపిస్తాను, డేటాబేస్కి పంపిస్తాను, మీన్స్ నా బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి పంపిస్తాను. వాడు ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డీటెయిల్స్ అని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాడు. దట్ ఈస్ ద ప్రాసెస్ విల్ నౌ. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ పర్సన్ డీటెయిల్స్ అడుగుతున్నా. ఇక్కడ మెథడ్ రాసుకొని బాబు గివ్ మీ ద పర్సన్ డీటెయిల్స్ ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ నౌ అంటే వాడు కనుక నీకు ఏ ఆబ్జెక్ట్ని పంపిస్తే ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇన్ని రోజులు జరిగిన క్లాసెస్ బేస్ చేసుకొని చెప్పండి. ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్. ఐ వాంట్ టు స్టోర్ ఆ 3 person details into one object. What is the solution? Will give anyone will give the solution. I want to store 3 person details already నేను క్రియేట్ చేసా. ఓకే, సో P2, P3. There are 3 person details are there. I want to store these 3 person details into one object. ఈ 3 person డీటెయిల్స్ కూడా ఒక దాంట్లో పంపించాలనుకుంటున్నాను. ఎందుకంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వీవ్ యూజర్స్ అనే బటన్ క్లిక్ చేస్తాను. హౌ మెనీ యూజర్స్ డీటెయిల్స్ ఐ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్. వీవ్ యూజర్ అంటే ఒకటే యూజర్ రాడు కదా, చాలా మంది యూజర్స్ వస్తారు. సో కాబట్టి చాలా యూజర్స్ వస్తున్నారంటే నాకేంటి, సింగిల్ ఆబ్జెక్ట్గానే రావాలి. బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చిందంటే ఒకే ఆబ్జెక్ట్ కింద రావాలి. సపరేట్ పంపిస్తా అంటే మనం తీసుకోవడం కష్టం. ఒకటే ఆబ్జెక్ట్ పంపిస్తాడు బ్యాక్ ఎండ్ వాడు పంపించేటప్పుడు. ఓకే, సో ఈ 3ని ఒకే ఆబ్జెక్ట్గా చేయాలంటే ఎలా చేస్తాం? ఎనీ ఆన్సర్స్ మీకు జరిగిన వాటిలో చెప్పచ్చు. యా, వెరీ గుడ్. వాట్ యూ కెన్ డూ, యూ కెన్ టేక్ ఎన్ అరే. ఓకే, సో యూ కెన్ టేక్ వాట్, PERSONS, పర్సన్స్ అని తీసుకోవాలి. ఫ్లోరల్ కాబట్టి పర్సన్స్ ఈక్వల్ టు టేక్ అరే. ద ఫస్ట్ వన్ ఈస్ ద P1, నెక్స్ట్ వన్ ఈస్ ద P2, నెక్స్ట్ వన్ ఈస్ ద P3. దట్స్ ఇట్. Now this person's array as P1. P1 means these details. P2 means these details. P3 means these details. Okay, so ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే I will create one more function, display all. Okay, ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా పర్లేదు. or else ఇక్కడ కోడ్ ఎక్కువైందా? ఓకే, సో ఇట్లా మినిమైజ్ చేస్తున్నాను చూడమ్మా. దీన్ని మినిమైజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ దీని ఒకదానికి ఉంది. ఓకే, ఏం లేదు, పేజ్ పెద్దగా అయింది, నో ప్రాబ్లం. ఇక్కడ రాస్తున్నా, జాగ్రత్త వినండి. ఐ వాంట్ డిస్ప్లే ఆల్ దీస్ పర్సన్ డీటెయిల్స్. కాబట్టి ఐ విల్ క్రియేట్ ఎ ఫంక్షన్ హియర్, ఫంక్షన్. ఓకే, DISPLAY డిస్ప్లే. ఓకే, ఓపెన్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. డిస్ప్లే ఆల్ అని పెడతా. డిస్ప్లే మెథడ్ ఆల్రెడీ కింద ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏం పెడతా అంటే పర్సన్స్ అని పెడతా. ప్లీజ్ గివ్ మీ ద పర్సన్స్ డీటెయిల్స్ హియర్, ఐ విల్ ప్రింట్ హియర్. ఓకే, నేనేం చేసి సింపుల్గా ఇక్కడ పర్సన్స్ క్రియేట్ చేసి ఐ విల్ క్రియేట్ డిస్ప్లే ఆల్ అండ్ ఈ డిస్ప్లే ఆల్లోకి ఏం పాస్ చేస్తా, ఈ పర్సన్స్ మొత్తం పంపిస్తా.
ఓకే, సో పర్సన్స్ అందరు దేంట్లోకి వెళ్ళిపోతారు, డిస్ప్లే. ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటా. నో టెల్ మీ అరే మీన్స్ హౌ టు రిపీట్ ద అరే. వాళ్ళే డిస్కస్ చేసాం మన అరేస్ గురించి, బాగా ఎక్కువ రోజులే డిస్కస్, మంచి డెప్త్గా డిస్కస్ చేసాం అరేస్ గురించి. For each. ఫర్ ఈచ్. ఓకే, పర్సన్స్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, సో పర్సన్స్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, దీనికి పర్సన్ పెట్టుకున్నా ఎలిమెంట్ నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా మనం, కదా. నేను ఏం పెట్టుకుంటా, పర్సన్ అని పెట్టుకుంటా, PRSON. How many times this for each will repeat? Harish, how many times this for each will repeat? Now. ఇప్పుడున్న డేటాను బేస్ చేసుకొని ఫర్ ఈచ్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? యా హరీష్. 12 times. హౌ మెనీ టైమ్స్? 12 times, sir. 12 టైమ్స్ ఎట్లా రిపీట్ అవుతుంది? పర్సన్స్ ఇదేనా పర్సన్స్ అంటే మనం పాస్ చేస్తుంది ఇదేనా? అరేలో హౌ మెనీ ఎలిమెంట్స్ అరే హ్యాస్? 4 elements. 4. అరేలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కనిపిస్తుంది అరేలో? 3 elements. సో కాబట్టి పర్సన్స్ మీన్స్ ఇట్స్ 3 ఎలిమెంట్స్, రైట్? 3 ఆబ్జెక్ట్స్. ఓకే, సో పర్సన్స్లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీస్ పర్సన్స్ విల్ రిపీట్ హౌ మెనీ టైమ్స్? 3 times. First time repeat means what? P1, right? Second time repeat means what? P2, right? Third time repeat means what? P3. Yes or no? Yeah. So if I simply write, okay, if I simply write here, okay, person dot name, person dot email, person dot phone, person dot gender. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు. ఎప్పుడైతే ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే 3 ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్లో పంపించుకుంటున్నావు. ఇట్ ఈస్ ఎన్ అరే. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అరే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఆ అరేని ఈ మెథడ్కి పంపిస్తున్నా కాబట్టి ఈ అరేని నేను ఫర్ ఈచ్లో రిపీట్ చేసుకొని, సో దిస్ అరే విల్ రిపీట్ 3 times. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు పర్సన్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ పర్సన్ నేమ్ వస్తుంది. పర్సన్ డాట్ ఈమెయిల్ అంటే ఫస్ట్ పర్సన్ ఈమెయిల్, నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ఫోన్, ఫస్ట్ పర్సన్ జెండర్. సెకండ్ రిపీట్ అయినప్పుడు సెకండ్ పర్సన్, థర్డ్ టైం థర్డ్ పర్సన్. సో దట్ సి నా విల్ గెట్ ఆల్ పర్సన్ డీటెయిల్స్. Now I will get all person details. P1 is not defined. Why? Okay, P అని పెట్టినాం, సారీ P1 అని పెట్టలేదు, దీనికి P అని పెట్టినాము. ఓకే, లేదంటే మనకి క్లారిఫికేషన్ కోసం P1 పెట్టుకోండి, P1 పెట్టుకోండి, నో ప్రాబ్లం. P1, ఓకే, నో. యా, డన్. ఓకే, now see all person details I got. Okay, so venu@gmail.com. ఓకే, సో ఫోన్, మెయిల్, తర్వాత సెకండరీ రిపీట్ సెకండ్ పర్సన్. సో అది కూడా కొంచెం క్లారిటీ కావాలనుకుంటే సింగిల్ లైన్లో రాసుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఈ ప్రింట్ అనేది సింగిల్ లైన్లో రాసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, నేమ్ ప్లస్ స్పేస్ ఇచ్చి దెన్ రైట్ ద ఈమెయిల్, పర్సన్ డాట్ ఈమెయిల్ ప్లస్ person dot phone plus person dot gender. ఇంకింద ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్ సింగిల్ లైన్లో వస్తాయి, సెకండ్ పర్సన్ డీటెయిల్స్ సింగిల్ లైన్లో వస్తాయి, థర్డ్ పర్సన్ డీటెయిల్స్ సింగిల్ లైన్లో వస్తాయి. సి ఇది వస్తుందా, దీన్ని కామెంట్ చేస్తాం. సి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, సో నా ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పర్సన్ మీన్స్ నేను దీన్ని ఏమైనా మాడిఫై చేయాలా? దీన్ని ఏం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇది ఇలానే ఉంచుకుంటే సరిపోద్ది. ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఆబ్జెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, యా, సో దీన్ని ఏంటంటే మనం 2 ఎగ్జాంపుల్స్గా స్ప్లిట్ చేద్దాము క్లియర్గా. .js will take.
let this copy and paste into 32. ఓకే 31లో ఏం చేద్దామంటే డిస్ప్లే ఆన్ లేకుండా ఇంతవరకు ఉంచుదాం మీ ప్రాక్టీస్కి సింపుల్గా ఉండడం కోసం. సో ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఆఫ్ P1 పర్సన్ 1, P2, P3. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే జస్ట్ 3 పర్సన్స్ తీసుకున్నా. ఓకే డిస్ప్లే మెథడ్ తీసుకున్నా. సో డిస్ప్లే మెథడ్ ఎన్నిసార్లు కాల్ చేసా 3 టైమ్స్ కాల్ చేసా. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఈ పర్సన్ వెళ్తాడు తన డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. సెకండ్ టైం ఈ పర్సన్ వెళ్తాడు తన డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. థర్డ్ టైం థర్డ్ పర్సన్ వెళ్తాడు తన డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. ఓకే సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇవి తీసేద్దాం. 3 పర్సన్స్ని ఒకే ఆబ్జెక్ట్లో తీసుకున్నా పర్సన్స్ ఆబ్జెక్ట్లోకి. ఇప్పుడు పర్సన్స్ని పంపిస్తున్నా. ఇక్కడ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి ఫర్ ఈచ్ రిపీట్ అయ్యి ఎట్ ఏ టైం ప్రింట్ అయిపోతారు అనమాట. సో 2 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి జస్ట్ క్లారిటీ కోసం. ఇప్పటివరకు మనం చదువుకున్న దాని మీద గ్రిప్ కోసం నేను చెప్పాను. ఓకే సో అండర్స్టూడ్ గైస్ అబౌట్ దిస్? రిప్లై ఎవ్రీవన్ అండర్స్టూడ్? Okay, sir. Okay, sir. ఓకే రిమైనింగ్ ఆల్సో? యా హరీష్? Okay, sir, clear. యా ఓకే సో నువ్వైతే అబద్ధం చెప్పక హరీష్. అబద్ధం చెప్తే మళ్ళీ ముందైనా దొరికిపోతావు ఫ్రంట్ క్లాసెస్లో అయినా. సో అర్థమైతేనే అర్థమైందని చెప్పేదైనా. ఓకేనా? యా సో నెక్స్ట్ వన్ విల్ డిస్కస్ అబౌట్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్? ఇన్హెరిటెన్స్. ఇండెక్స్ 33.js. సో ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్న పట్టించుకోకమ్మా. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు కష్టపడ్డారంటే స్టార్టింగ్ బేసిక్స్లో ఫ్యూచర్ క్లాసెస్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే సో అప్పుడు ఈజీనెస్ రావాలంటే ఇప్పుడు తప్పదు కష్టపడాలి. ఓకే సో ఐఎమ్ టేకింగ్ వాట్? క్లాస్ డెమో. ఓకే సో దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ నేమ్ వేణు. ఓకే సో అండ్ ఈమెయిల్ ఈక్వల్ టు venu@gmail.com. okay so I'm creating one more class here. There is I will create a method display. Okay simply I will write console.log I am display method. సో దీంట్లో మీకేం డౌట్స్ లేవు. 2 వేరియబుల్స్ తీసుకున్నా ఒక మెథడ్ క్రియేట్ చేసా. దీంట్లో మీకేం డౌట్స్ లేవు. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ మోర్ క్లాస్ హియర్. క్లాస్ ఐ విల్ టేక్ క్లాస్ నేమ్ యాజ్ అ టెక్స్ట్ టెస్ట్ అని తీసుకుంటా. టెస్ట్. ఓకే ఓపెన్ క్లోజ్ చేస్తా. ఓకే హియర్ ఐ విల్ టేక్ ఫోన్ జెండర్ ఫోన్. ఓకే ఐ విల్ టేక్ సమ్ నెంబర్. okay so I will take gender, I will take male. okay so I will write here I will write view method. View open close. okay so here I will write what? so console.log I am view. okay so something like method I am view method. ఓకే సో అయితే ఇవి రెండు ఇందులో మీకు నాకు తెలిసి ఏం డౌట్స్ ఉండవు. ఏం లేదు 2 క్లాసెస్ తీసుకున్నా. ఫస్ట్ క్లాస్లో 2 వేరియబుల్స్ తీసుకున్నా. సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో 2 వేరియబుల్స్ తీసుకున్న ఒక మెథడ్ తీసుకున్నా. సెకండ్ క్లాస్లో 2 వేరియబుల్స్ తీసుకున్న ఒక మెథడ్ తీసుకున్నా. ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే సింపుల్గా లెట్ డి ఈక్వల్ టు న్యూ డెమో. ఓకే కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అంటే ఏం ప్రింట్ కాదు. నెక్స్ట్ డి డాట్ okay I can call display method, I can call name, I can call email. ఇదంతా మనకు తెలుసు. అలానే let t ఈక్వల్ టు న్యూ టెక్స్ట్. ఇది సపరేట్. దీనికి సపరేట్. దీని క్లాస్ దీనికి సపరేట్. ఓకే సో t డాట్ I can call view method. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే జరుగుతుంది. I took the 2 classes. This is demo, this is text. సో నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దీన్ని కాల్ చేసుకోవచ్చు, దీన్ని కాల్ చేసుకోవచ్చు, దీన్ని కాల్ చేసుకోవచ్చు. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దీన్ని కాల్ చేసుకోవచ్చు, దీన్ని కాల్ చేసుకోవచ్చు, దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే కావాలంటే చెక్ చేద్దాం ఒకసారి అవుట్పుట్.
33. ఐఎమ్ డిస్ప్లే మెథడ్ వచ్చింది, ఐఎమ్ వ్యూ మెథడ్ వచ్చింది. అంటే ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ లేవు, ఎందుకంటే ఏ క్లాస్ని ఆ క్లాస్కి సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, ఆ క్లాస్లో వాటిని పిలుచుకున్నా. దేర్ ఇస్ నో కాంప్లికేషన్స్ హియర్. సో ఇప్పుడు క్లియర్ గాయ్స్, దిస్ ఈస్ క్లియర్. ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ 2 క్లాసెస్ తీసుకున్నా, 2 క్లాస్ సపరేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని మెథడ్ కాల్ చేసుకున్నా. క్లియర్ దిస్ వన్? రిప్లై క్లియర్ దిస్ వన్? ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పలేదు, నేనేం రాసినది అర్థమైందా? యా. సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 12 చేస్తాను చెప్పు. యా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఐఎమ్ డూయింగ్ హియర్ ఎక్స్టెండ్స్ EXTENDS ఎక్స్టెండ్స్ డెమో అని చెప్పి రాస్తున్నా. ఎక్స్టెండ్స్ డెమో అని చెప్పి రాస్తున్నా. సో నౌ ఇప్పుడు చూడండి, ఏం లేదు, 9th లైన్లో క్లాస్ టెస్ట్ పక్కన ఎక్స్టెండ్ చెప్పి డెమో అని చెప్పి రాశాను. డెమో అంటే ఏంటి? పైన రాశాను ఇదేగా డెమో. సో దీనికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. 9th లైన్కి మీనింగ్ ఏంటంటే, క్లాస్ టెస్ట్ ఎక్స్టెండ్స్ డెమో అంటే మీనింగ్ ఏంటంటే, టెక్స్ట్ అనేది చైల్డ్ అన్నట్టు, డెమో అనేది పేరెంట్ అన్నట్టు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన చూడండి. హియర్ టెక్స్ట్ ఈజ్ ఏ చైల్డ్, డెమో ఈజ్ ఏ పేరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, డెమోలో ఉన్నవి అన్నీ కూడా టెస్ట్లోకి కాపీ అవుతాయి. డెమోలో ఉన్నవి అన్నీ కూడా ఎక్కడ కాపీ అవుతాయి? టెస్ట్లోకి కాపీ అవుతాయి. ఓకే, అంటే ద నేమ్ విల్ కాపీ ఇంటూ వేర్ టెక్స్ట్, ఈమెయిల్ విల్ కాపీ ఇంటూ వేర్ టెక్స్ట్, డిస్ప్లే మెథడ్ ఆల్సో విల్ కాపీ ఇంటూ వేర్ టెక్స్ట్. నేమ్, ఈమెయిల్, డిస్ప్లే, ఈ 3 కూడా దేంట్లో కాపీ అవుతాయి? దీంట్లో కాపీ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏమేం కాల్ చేయొచ్చు? హరీష్, టీ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి వాట్ ఐ కెన్ కాల్? e.name, e.email, ఓకే, నెక్స్ట్. e.phone, ఓకే, నెక్స్ట్. e.gender. ఓకే, t.display can I call? Automatically display. కాల్ చేయొచ్చా? t.display కాల్ చేయొచ్చా? Yes, sir. యా. సో t.view ఆల్సో ఐ కెన్ కాల్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, బ్లైండ్గా ఎక్స్టెండ్స్ అంటే ఏ పెడుతున్నా అంటే మీనింగ్ ఏంటి? ఇందులో హూ ఈజ్ పేరెంట్ హియర్ హరీష్? ఇన్ ద 9th లైన్ Demo is a పేరెంట్, హూ ఈజ్ చైల్డ్? test. టెక్స్ట్. ఓకే, సో దీన్ని ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమన్నా ఒక లక్షణాన్ని తీసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. మన పేరెంట్ యొక్క ముఖ పోలికల్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని మనం ఏమంటాం? ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ అంటే వాళ్ళని కాపీ కొట్టడమే, అంతే. వాళ్ళని తీసేసి మనం ఉండడం కాదు. ఓకే, సో అంటే మన పేరెంట్ మొత్తాన్ని మనం ఇన్హెరిట్ చేస్తాం. చైల్డ్ అనేవాడు ఇన్హెరిట్ చేస్తాడు. ఓకే, అంటే మన పేరెంట్కి ఉన్న అన్ని ప్రాపర్టీస్, ఆస్తులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చైల్డ్కి కూడా యాక్సెస్ ఉంటాయి. చైల్డ్కి కూడా అన్నట్టే. ఇప్పుడు పేరెంట్ ఇల్లు కడితే చైల్డ్ ఏమంటాడు? అది నా ఇల్లు అంటాడు. ఎందుకని? వాళ్ళు పేరెంట్ కాబట్టి. అలా ఉంటుందన్నమాట. సో దట్ అది చూపిస్తాను చూడండి ఒకసారి. సో నౌ టెల్ మీ హరీష్, బై యూజింగ్ డి ఆబ్జెక్ట్ వాట్ ఐ కెన్ యాక్సెస్? By using D object, I can access what? D object. All we can access. All you cannot access. Name, email, display. Can I access phone number and gender? Yes, sir. No, I cannot access. This is the thing. నేను చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పేరెంట్ ఎవరు? డెమో. చైల్డ్ ఎవరు? టెక్స్ట్. కాబట్టి చైల్డ్ అనేవాడు ఎవరైతే ఇన్హెరిట్ చేసుకున్నాడో వాడు పేరెంట్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు, కానీ పేరెంట్ ఎప్పుడు కూడా చైల్డ్ యాక్సెస్ చేయలేడు. ఇంకా మీకు గుర్తుండేలా చెప్పాలంటే, మీ ఫాదర్ సంపాదించిన అన్ని ప్రాపర్టీస్ మీద మీకు హక్కు ఉంటుంది, కానీ మీరు సంపాదించిన ప్రాపర్టీస్ మీద మీ ఫాదర్కి హక్కు ఉండదు. దట్ ఈస్ అ రూల్. ఓకే, సో అంటే పేరెంట్ ఎప్పుడు కూడా ఓకే చైల్డ్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయలేడు. ఎందుకంటే నువ్వు క్లాస్ చూసావు, నేను దీని మీద చేయడ్డు పెట్టేశా, దీన్ని మినిమైజ్ చేశా. నువ్వు డెమోకి చైల్డ్స్ ఎవరంటే మనం గుర్తుపడతామో? గుర్తుపట్టలేం కదా.
చైల్డ్ని పట్టుకొని పేరెంట్ ఎవడో గుర్తుపట్టవచ్చు కానీ పేరెంట్ని పట్టుకొని చైల్డ్స్ ఎవరు గుర్తుపట్టలేము అనమాట. సో కాబట్టి ఇఫ్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దీస్ ఐ కెన్ యాక్సెస్ ఓన్లీ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇఫ్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దీస్ టెస్ట్ ఐ కెన్ యాక్సెస్ బోత్ దిస్ అండ్ దిస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండర్స్టూడ్ హరీష్? Yes, sir. యా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింప్లీ ఐ కెన్ డూ లైక్ టీ డాట్, ఇక్కడ ఏమేం చేయొచ్చు చెప్తా. సో కన్సోల్ డాట్ లాగ్ వాట్ ఐ కెన్ డూ, టీ డాట్ నేమ్ ఈజ్ కరెక్ట్. కన్సోల్ డాట్ లాగ్ వాట్ ఐ కెన్ డూ, టీ డాట్ ఈమెయిల్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో టీ డాట్ డిస్ప్లే ఆల్సో ఈజ్ కరెక్ట్. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ టీ డాట్ phone number also is correct. Console dot log t dot gender is also the correct. Okay, so t dot okay weave also is the correct. Weave also correct. Okay, ఇప్పుడు నా చూడు అన్ని అవుట్పుట్లు వస్తాయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్లియర్? ఏమొస్తుంది ఫస్ట్? యా, దీన్ని తీసేద్దాం, దీన్ని కామెంట్ చేద్దాం బికాస్ ఇది ఒక అవుట్పుట్ చూసాం. విల్ కామెంట్ దిస్. ఓకే, నవ్ రన్ ఇట్. క్లియర్ అండ్ రన్ ఇట్. క్లియర్, రన్. నో టెల్ మీ ఫస్ట్ 22nd లైన్ టీ డాట్ నేమ్ ఏమొచ్చింది, వేణు వచ్చింది. సో అంటే ఇది కాల్ అయింది. ఓకే, సో టీ డాట్ ఈమెయిల్ అంటే పేరెంట్ వచ్చింది. టీ డాట్ డిస్ప్లే అన్న పేరెంట్ వచ్చింది. టీ డాట్ ఫోన్ అంటే చైల్డ్లోనే ఉంది కదా, ఇక్కడే ఉంది కదా, సో ఇది వచ్చింది. జెండర్ అంటే ఇది వచ్చింది, వీవ్ అంటే ఇది వచ్చింది. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? సో మనం కనుక ఇన్హెరిటెన్స్ కనుక చేస్తే, ఇఫ్ యూ డూ ద ఇన్హెరిటెన్స్ ఇలా రాస్తే పేరెంట్ మొత్తం కూడా చైల్డ్లోకి కాపీ అయిపోతుంది. పేరెంట్ మొత్తాన్ని చైల్డ్ ఆబ్జెక్ట్ కెన్ యాక్సెస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. సో క్లియర్ గైస్, వాట్ అబౌట్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ ఈజ్ క్లియర్? Yes, sir. ఓకే, యా. సో అయితే ఒక చైల్డ్కి ఇద్దరు పేరెంట్స్ ఉండొచ్చా? జనరల్గా అడుగుతున్నా, ఒక చైల్డ్కి ఇద్దరు పేరెంట్స్ ఉండొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక పేరెంట్కి ఇద్దరు చైల్డ్స్ ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్తాను, రీజన్ చెప్తాను. చూడండి, దిస్ ఈజ్ డెమో, దిస్ ఈజ్ డెమో 2, దిస్ ఈజ్ డెమో 2. ఓకే, ఇక్కడ నేమ్ పెట్టా, ఇక్కడ ఈమెయిల్ పెట్టా, ఇక్కడ డిస్ప్లే పెట్టా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డెమో 2ను కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకో. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్గా ఇట్ ఈస్ రాంగ్, ఎగ్జాంపుల్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు నేను సో ఇక్కడ చూడండి, నేను చేసిన మోడిఫికేషన్ చూడండి, డెమో లానే డెమో 2ని ఇంకో దాన్ని క్రియేట్ చేశా. సో దీంట్లో ఏం పెడుతున్నా అంటే సాయి అని పెడుతున్నా, ఇక్కడ ఏం పెడుతున్నా sai@gmail.com పెడుతున్నా, ఇక్కడ ఏం పెడుతున్నా డిస్ప్లే మెథడ్ ఫ్రమ్ డెమో 2 అని పెడుతున్నా. ఇప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు డెమోలో మొత్తం కాపీ అవుతాయి, డెమో 2లో మొత్తం కాపీ అవుతాయి. బేసిక్గా అవ్వవు, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇన్ కేస్ అయితే వచ్చే ప్రాబ్లం చెప్తున్నా, మొత్తం కాపీ అవుతాయి. అంటే ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ టీ డాట్ నేమ్ అంటే ఎవరు వస్తారు చెప్పండి, విచ్ వన్ విల్ కమ్? టీ డాట్ నేమ్ అంటే ఈ నేమ్ వస్తుందా, ఈ నేమ్ వస్తుందా? సో గెటింగ్ కాంప్లికేషన్స్, రైట్? పాసిబుల్ కాదు కదా ఇది. అంటే ఒక పర్సన్కి, ఒక చైల్డ్కి ఒకటే ఫాదర్ ఉండగలరు, ఇద్దరు ఫాదర్లు ఉండలేరు అనమాట. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో కాబట్టి నువ్వేమైనా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఓన్లీ వన్ చైల్డ్ కెన్ కంటైన్ ఓన్లీ వన్ పేరెంట్. అండర్స్టూడ్ గాయస్? ఇద్దరు ఎందుకు ఉండకూడదు అర్థమైందా? ఇద్దరు పేరెంట్స్ ఎందుకు ఉండకూడదు అర్థమైందా? ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చైల్డ్ అనేవాడు ఓకే డాడీ అన్నప్పుడు వాడి పలకాలో ఈడి పలకాలో వాడికి అర్థం కాదు, ఇద్దరు డాడీలే వాడికి, అవునా కదా? అండర్స్టాండ్? యా, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మీరు చెక్ చేసుకుంటా అంటే యూ కెన్ చెక్ దిస్ వన్. ఓకే, యా, అన్ఎక్స్పెక్ట్ టోకెన్. అసలు ఇది ఎక్స్టెండ్స్ అంటే ఓన్లీ ఒకటే రాయగలం, ఇలా మనం రెండు రాయలేం. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఒక చైల్డ్కి ఒకటే పేరెంట్ అనేది పాసిబుల్ అయితే, ఇద్దరు పేరెంట్స్ పాసిబుల్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. By using D object, what I can access? By using D object, what I can access? Only demo. Only demo details I can access. Count చూడండి,
బికాజ్ పేరెంట్ అనేవాడు చైల్డ్ని తీసుకోలేడు ఎప్పుడు కూడా. కాబట్టి డి డాట్ డిస్ప్లే ఐ కెన్ డూ, కన్సోల్ డాట్ లాగ్, డి డాట్ నేమ్ ఐ కెన్ డూ, కన్సోల్ డాట్ లాగ్, డి డాట్ ఈమెయిల్ ఐ కెన్ డూ. ఓకే, బట్ ఐ కాన్ డూ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో డి డాట్ ఫోన్ ఐ కాన్ డూ. పెడితే ఏమొస్తుంది నాకు అన్డిఫైన్ వచ్చేస్తుంది. ఓకే, కాన్ చెక్ చేయండి ఒకసారి. సి డిస్ప్లే మెథడ్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఫోన్ వచ్చిందా? ఫోన్ రాదు. కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్ అనేవాడు చైల్డ్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయలేడు, బట్ చైల్డ్ మాత్రం పేరెంట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తాడు. అసలు పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఎక్స్టెండ్స్ పెడితేనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండ్స్ పెట్టకపోతే దెర్ ఇస్ నో పేరెంట్, దెర్ ఇస్ నో చైల్డ్, ఆల్ ఆర్ ఈక్వల్, అన్నీ ఒకటే. ఓకే, ఎక్స్టెండ్స్ పెడితేనే పేరెంట్ అనే ఆ రిలేషన్షిప్ వస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు నేను చేసింది ఏంటంటే డయాగ్రామ్గా చూస్తే, ఓకే, సో దెర్ ఈజ్ ఎ పేరెంట్, దెర్ ఈజ్ ఎ చైల్డ్, ఇలా చేసాం. పేరెంట్ ఎవరు? డెమో ఈజ్ ద పేరెంట్, ఓకే, టెస్ట్ ఈజ్ ద చైల్డ్. ఇప్పుడు ఇలా తీసుకున్నా, డెమో ఈజ్ ద పేరెంట్, టెస్ట్ ఈజ్ ద చైల్డ్ తీసుకున్నా. ఈజ్ ద పేరెంట్, ఈజ్ ద చైల్డ్. ఇది పేరేంటి? టెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా, పేరెంట్లో ఏం పెట్టా? నేమ్, ఈమెయిల్, డిస్ప్లే. నేమ్ కామా ఈమెయిల్, ఓకే, సో ఇంకోటి పెట్టా, డిస్ప్లే మెథడ్ కూడా పెట్టా. ఓకే, సో ఇప్పుడు ఏం చేసా, పేరెంట్ని చైల్డ్కి ఇలా ఇన్హెరిట్ చేసా. ఇప్పుడు చైల్డ్లోకి ఏం కాపీ అవుతున్నాయి? పేరెంట్ మొత్తం కాపీ అవుతున్నాయి. దట్టు చైల్డ్లో కూడా కొన్ని దానికి సొంతవి ఉన్నాయి. ఫోన్ నెంబర్, జెండర్, ఫోన్, జెండర్, ఇంకో మెథడ్ ఏంటి? వ్యూ మెథడ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు టెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బై డెమో టెక్స్ట్ ఇలా ఇన్హెరిట్ చేసా, కిందికి పైనుంచి కిందికి ఇన్హెరిట్ చేసా. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇలా చేయడండి. అలానే ఎగ్జాంపుల్ చూపించారు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసామంటే, పాసిబుల్ కానిది కూడా నేను చెప్పా ఆల్రెడీ. 2 పేరెంట్స్ ఒక చైల్డ్ పాసిబుల్ కాదు. ఎందుకో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. 2 పేరెంట్స్ 1 చైల్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం చూసాం కూడా అది. వీ ఆల్రెడీ చెక్డ్ దట్ వన్. ఓకే, దీన్ని ఏం తీసుకున్నా? దీన్ని డెమో 2 తీసుకున్నా, దీన్ని డెమో తీసుకుని, దీన్ని డెమో 3 తీసుకున్నా. డెమో, దిస్ ఈస్ డెమో 2. ఓకే, సో ఇదేంటి? దిస్ ఇక్కడ ప్రాపర్టీస్ సేమ్ రాశాను కదా. కాకపోతే డిఫరెంట్ నేమ్స్ తీసుకున్నా. ఇక్కడ నేమ్స్ డిఫరెంట్ తీసుకున్నా. కాపీ, పేస్ట్ హియర్, అగైన్ కాపీ, పేస్ట్ హియర్. ఓకే, సో అయితే ఇది పాసిబుల్ కాదు. టెల్ మీ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పవన్ చెప్పు, ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు ఇది? సార్ ఒక నేమ్ పిలిస్తే ఇంకే 2 దాంట్లో నేమ్స్ ఉన్నాయి కదా, ఏది యాక్సెస్ జరుగుతుంది? తెలియదు కాబట్టి, సో దెర్ ఇస్ ఏ కాంప్లికేషన్ కాబట్టి, కన్ఫ్యూషన్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. దీన్ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఒబే చేయలేదు. ఓకే, సో నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ ఒబేస్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. బేసిక్గా ఊప్స్ కాన్సెప్ట్స్లో ఈ కాన్సెప్ట్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒబే చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద కాంప్లికేషన్. సో అదే ఇంటర్ఫేస్ తీసుకుంటే పాసిబుల్ అయింది, కానీ నీకు జావా స్క్రిప్ట్లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ లేదు. దెర్ ఇస్ నో ఇంటర్ఫేస్ ఇన్ ద జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్లో వస్తుంది, అక్కడ మనం తీసుకున్నప్పుడు డిస్కస్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, కాబట్టి మనం ఏంటంటే సింపుల్గా రెడ్ కలర్లో విల్ రైట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో కాబట్టి దీన్ని ఎప్పుడు మీరు ఇలా రాయకూడదు. ఓకే, సో ఇక్కడ మీరు రాసేది ఏంటి? కీవర్డ్ ఏం రాస్తారు? ఎక్స్టెండ్స్ అని రాస్తారు. EXTENDS, ఎక్స్టెండ్స్. సో టెస్ట్ ఎక్స్టెండ్స్ డెమో ఏం రాస్తారు? టెక్స్ట్ ఎక్స్టెండ్స్ డెమో. విల్ చేంజ్ ద కలర్. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏం రాస్తారు? టెక్స్ట్
EXTENDS extends demo ఇలా రాసుకుంటాం ఇక్కడ. సో దిస్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్, దిస్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? సింగిల్ ఇన్హెరిటెన్స్. This is called what? Multiple inheritance will not possible. Okay, multiple inheritance. Okay, so next we'll discuss one more model. Okay, multi-level inheritance will take. This is one parent, this is some other parent, this is, so means tata koduku father koduku child. Okay, చెప్పండి, పాసిబుల్ అవుతుందా అవ్వదా? ఫస్ట్ గెస్ చేయండి. ఎనీవన్ విల్ గెస్ దిస్ వన్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఎనీవన్ విల్ గెస్? ఎవరైనా గెస్ చేయగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? యా, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఓకే, చూద్దాం ఒకసారి. విల్ పుట్ దిస్ వన్ యాజ్ ద డెమో. దీనికి ఏం పేరు పెడదామా? డెమో 2 అని పెడదామా? యా, విల్ టేక్ దిస్ వన్ యాజ్ ద డెమో 2. దీనికి ఏం పెడదాం? టెస్ట్ అని పెడదాం. దీనికి విల్ టేక్ దిస్ వన్ యాజ్ ద టెక్స్ట్. ఓకే, సో ఈ మోడల్ పాసిబుల్ అయింది. చూద్దాం ఒకసారి. విల్ టేక్ ద న్యూ ఇండెక్స్ 34.js. okay, so index 34.js. so we have to take the 3 classes, right? We'll take the 3 classes. so already 2 unnai ikkada. We'll copy these 2. yeah, so okay, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ రిపీటింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ చెప్తున్నాను. దిస్ వన్ ఐఎమ్ క్లారిఫైయింగ్. నేమ్ పైన ఆల్రెడీ ఉంది. ఇక్కడ కూడా అగైన్ ఐఎమ్ రైటింగ్ ద నేమ్. ఇక్కడ కూడా ఏం రాస్తున్నా? అగైన్ ఐఎమ్ రైటింగ్ ద నేమ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ సాయి. నౌ టెల్ మీ, టీ డాట్ నేమ్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు నాకు. టీ డాట్ నేమ్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? టీ డాట్ నేమ్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? అంటే ఓవర్లోడ్ అయిపోయి సాయి అని వస్తుంది సార్. యా, ఓవర్లోడ్ అయిపోయి సాయి అని వస్తుంది. అంటే అసలు ఇక్కడ ఏం రిపీట్ కాకపోతే సైలెంట్గా నీకు ఏమొస్తుంది? వేణు వస్తుంది. మళ్ళీ రాసినావు కాబట్టి అది ఓవర్ రైడ్. దీన్ని ఏమంటాం మనం? ఓవర్ రైడింగ్ అంటాం. వాట్ యూ కాల్ దిస్ వన్? ఓవర్ రైడింగ్. ఓకే, సో దీన్ని మనం ఏమంటే ఓవర్ రైడింగ్ అంటాం. సో ప్రాపర్టీ ఓవర్ రైడింగ్ ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంటుంది. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే సేమ్ మెథడ్ మళ్ళీ రిపీట్ చేస్తే ఉంటుంది అనమాట. ఓకే, అంత డెప్త్ అవసరం లేదు. మళ్ళీ మనం ఫ్రెషర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదు కదా, అలా బేసిక్స్ అడగడు. సో ఏమవుద్ది? సేమ్ మళ్ళీ ఇక్కడ నాకు సాయిని ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ కాదు. ఓకే, యా, ఓకే, యూ హ్యావ్ దట్ క్లారిటీ, రైట్? దట్స్ ఎనఫ్. మరి అంత డెప్త్ అవసరం లేదు, బికాజ్ ఇట్ టేక్ మచ్ టైం. So this is demo, this is demo 2, this is demo 2. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేమ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నా, ఫోన్ నెంబర్ జెండర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ సంథింగ్ లైక్ శాలరీ డిఓబి ఇక్కడ చేస్తా. శాలరీ ఇక్కడ ఏం చేస్తున్నా? డేట్ ఆఫ్ బర్త్. ఇది కామన్ సెన్స్, మొత్తం కామన్ సెన్స్ పెట్టుకుంటే అయిపోద్ది. okay, so salary, date of birth. Here I will take display2 method. okay, so ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సింప్లీ extends demo 2. జాగ్రత్తగా చూడండి కొంచెం దీన్ని. ఓకే, సేమ్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ డెమో 2లోకి వస్తుంది, డెమో 2 టెస్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ 2 పెట్టలేదా? డెమో 2లోకి వస్తుంది, డెమో 2 టెస్ట్లోకి వస్తుంది. నా 1 బై 1 చెప్పండి. సింపుల్ మా, మీరు కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పేయచ్చు.
By using demo object, which properties I can access? By using demo object, which properties I can access? Only demo. Only demo properties. Very good. By using demo2 object, which properties I can access? Demo objects and demo to object. Very good. So demo2 properties, demo2 properties and demo properties. By using test object, which properties I can access? Demo, demo to. టెస్ట్ కూడా చేయొచ్చు కదా. demo to test. యా demo to text. Very good. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇది మీరు చెక్ చేసుకోండి, అందరూ ఆన్సర్ చేశారు కాబట్టి ఐ హోప్ ఇది అర్థమైపోయింది అనుకుంటా. మీరు చెక్ చేసుకోండి. డి ఆబ్జెక్ట్తో యూ కెన్ కాల్ ఓన్లీ దీస్. D2 ఆబ్జెక్ట్తో ఐ కెన్ కాల్ మీన్స్ డెమో2 ఆబ్జెక్ట్తో ఐ కెన్ కాల్ వాట్ దీస్ అండ్ దీస్. demo3 ఆబ్జెక్ట్తో ఐ కెన్ కాల్ వాట్ దీస్. సారీ, టెస్ట్ ఆబ్జెక్ట్తో ఐ కెన్ కాల్ వాట్ దీస్, దీస్. ఓకేనా? సో అది మీరు టెక్స్ట్ చేసుకోండి. లెట్ t ఈక్వల్ టు న్యూ టెక్స్ట్. ఓకే, చెక్ చేసుకుంటారా, చెక్ చేయరా నేను? చెక్ చేసుకుంటాం సార్. యా, మీరు ఇక్కడ డీతో ఏమేమి కాల్ చేసి ఏమొస్తున్నాయో చెక్ చేసుకోండి, D2తో ఏమొస్తున్నాయో చెక్ చేసుకోండి, టీతో ఏమొస్తున్నాయో చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇంకొక ఇన్హెరిటెన్స్ ఉంటుంది, హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. 1 పేరెంట్ 2 చైల్డ్స్ ఉండొచ్చా? ఒక పేరెంట్కి 2 చైల్డ్స్ ఉండొచ్చా? ఉండొచ్చు సార్. యా, okay, yeah, 1 parent 2 childs. This one, okay, so this is called multi-level inheritance. This is called hierarchical spelling nagarama చూద్దాం. This is hierarchical inheritance. Okay, so this one is the demo, this one is the demo2, this one is the demo3. Sorry, text తీసుకోండి, whatever, text. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇన్ కేస్ demo can access which properties and which properties? Harish, demo can access which properties and which properties? Demo can access demo properties. Demo2. Demo properties, demo. Okay, text. Demo to test property. Demo2 రావు, ఎందుకంటే ఇప్పుడు చూడు, ఒక ఫాదర్కి 2 చైల్డ్స్. సో 2 చైల్డ్స్ కూడా ఫాదర్ ఆస్తులను వాడుకోవచ్చు, ఫాదర్ ఏమైతే సంపాదించాడో మొత్తం అనుభవించవచ్చు. కానీ చైల్డ్స్ ఎవరు సంపాదించింది వాళ్ళు మాత్రమే అనుభవించగలరు. ఓకే, సో అంటే ఇప్పుడు ఏమొస్తుందంటే టెక్స్ట్ కెన్ యాక్సెస్ దిస్ అండ్ దిస్, డెమో కెన్ యాక్సెస్ దిస్ అండ్ దిస్. కానీ ఈ రెండు కూడా డెమో2 టెస్ట్ యాక్సెస్ చేయలేవు, టెస్ట్ డెమో2 యాక్సెస్ చేయలేవు. అర్థమైందా? ఓకే, యా, సో ఈ మిడిల్ ఏమొస్తుంది, నీకు ఎక్స్టెన్స్ వస్తుంది ఇక్కడ. This is extends, this is extends, here also extends, here also extends. సో ఎగ్జాంపుల్ రాసుకుంటే ఎలా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి మొత్తం.
copy, take index 35.js and paste. Okay, so demo extends demo, text extends demo. చూడు ఇది. ఓకే, సో అంటే పేరెంట్ ఎవరు? డెమో ఈజ్ అ పేరెంట్, డెమో 2 ఈజ్ చైల్డ్, డెమో ఈజ్ అ పేరెంట్, టెస్ట్ ఈజ్ చైల్డ్, డెమో ఈజ్ పేరెంట్. ఇద్దరు కూడా డెమోనే పేరెంట్. సో ఇప్పుడు బై యూజింగ్ డి ఆబ్జెక్ట్, by using this object I can access these properties. By using this object, which object? Demo2 object, I can access these properties and these properties. By using text object, I can access these properties and this property. Understood guys? Because there is no relation between the demo2 and test, right? demo2 కి టెస్ట్ కి రిలేషన్ ఎక్కడ కనిపిస్తుందా నీకు? లేదు కదా, ఎక్కడ లేదు కదా. demo2 ఇది డెమోకి demo2కి ఉంది, టెస్ట్కి డెమోకి ఉంది. బట్ demo2కి టెస్ట్కి ఎక్కడ లేదు కాబట్టి సో దే కాంట్ డూ అనమాట. ఓకే, సో బై యూజింగ్ డి ఆబ్జెక్ట్. నో టెల్ మీ హరీష్ చెప్పు ఒకసారి ఇప్పుడు. బై యూజింగ్ డి ఆబ్జెక్ట్ విచ్ ప్రాపర్టీస్ ఐ కెన్ యాక్సెస్? డెమో ఆబ్జెక్ట్స్ అనుకో, ప్రాపర్టీస్. వాట్ యూ కాల్ దిస్ వన్? సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, దిస్ ఈస్ ద మెథడ్స్. ఓకే, సో బై యూజింగ్ డెమో ఆబ్జెక్ట్ యూ కెన్ యాక్సెస్ demo properties and demo methods. By using demo2 object, what I can access? demo2 properties and demo properties, methods kuda. Okay, so the methods kuda ivi kuda access cheyochu. By using text, I can access what? Text properties and demo properties. Okay, so this is called what? Hierarchical inheritance. Basically inheritance manaku 4 types untai: single inheritance, multi-level inheritance, okay, hierarchical inheritance, multiple inheritance. ఓకే, సో హైరార్చికల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ కాదు. ఇది ఎప్పుడు పాసిబుల్ అయ్యింది అంటే ఇంటర్ఫేజెస్ వాడినప్పుడు పాసిబుల్ అయ్యింది. ఓకే, సో ఇంటర్ఫేజెస్ మనకి జావా స్క్రిప్ట్లో ఇంటర్ఫేజెస్ అనే కాన్సెప్ట్ లేదు. దెర్ ఇస్ నో ఇంటర్ఫేస్ ఇన్ ద జావా స్క్రిప్ట్. మనం టైప్ స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ అప్పుడు మర్చిపోవద్దు, మా టైప్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇవన్నీ మర్చిపోవద్దు, మళ్ళీ మొత్తం రిపీట్ చేయాల్సి వస్తుంది. అప్పటికి టైప్ స్క్రిప్ట్లోకి మళ్ళీ ఇవి రిపీట్ చేయండి. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఉండండి, ప్రాక్టీస్ చేసి ఉండండి. సో దట్ అప్పుడు మనం ఇంటర్ఫేజెస్ డిస్కస్ చేస్తాం ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో. ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ లేదనమాట. ఓకే, సో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి అబ్స్ట్రాక్షన్ పాసిబుల్ కాదు. బేసిక్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఏముంటాయంటే క్లాస్, ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఊప్స్ కాన్సెప్ట్స్ అని కొడితే ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్ అంటే ఒక్కోలా ఇస్తాడు. మనం ఏంటంటే ప్రాపర్గా ఉన్నది తీసుకుందాం. ఆబ్జెక్ట్ యా ఇక్కడ ఉంచండి. దిస్ ఈజ్ ఊప్స్ కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఇమేజ్ యా దీస్ ఆర్ ద ఊప్స్ కాన్సెప్ట్. ఆబ్జెక్ట్ కంప్లీట్ అయింది మనకు ఆబ్జెక్ట్ గురించి. ఆబ్జెక్ట్ ఈజ్ యు నో ఆబ్జెక్ట్ రైట్? వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అని తెలుసు కదా. లెట్ డి ఈక్వల్ టు న్యూ అని చెప్పి క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అయ్యేది ఆబ్జెక్ట్. ఓకే, సో క్లాస్ వన్ బై వన్ చెప్పండి. మా క్లాస్ ఈజ్ క్లియర్ ఎవ్రీ వన్? వాట్ ఈస్ క్లాస్ ఈజ్ క్లియర్? Yes sir. యా, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో క్లియర్? Yes sir. ఓకే, సో నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో క్లియర్. ఇప్పుడు డిస్కస్ చేసి ఇన్హెరిటెన్స్. Yes sir. Okay, so polymorphism is not possible in JavaScript because polymorphism అంటే ఏంటంటే సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ సిగ్నేచర్ అంటాం దాన్ని. సేమ్ మెథడ్ నేమ్ రాస్తే తీసుకోదు, అది డూప్లికేట్ అని చెప్తుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్. మెథడ్ నేమ్ సేమ్ పెట్టా బట్ ఆర్గ్యుమెంట్స్ మారుస్తున్నా. దీనికి ఏ కామా బి పెడుతున్నా, పైదానికి ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెష్ వన్ విల్ టేక్, దీంట్లో మాడిఫై చేయొద్దు, విల్ టేక్ ద ఫ్రెష్ వన్. index 36.js will take. Yeah, 2 methods తీసుకున్నా. ఒకసారి జనరల్గా విల్ క్రియేట్ ఆబ్జెక్ట్, లెట్ డి ఈక్వల్ టు న్యూ డెమో. సో ఇది కనుక ఎర్రర్ వస్తే
పాలిమార్ఫిజం అనేది వాట్ ఈస్ ఎర్రర్ హియర్ లెట్ ఓకే లెడ్ పెట్టారు. యా సో లెట్స్ రన్ ఇట్ క్లియర్ ఓకే node space index 36 ఓకే సో ఇప్పుడు కాల్ చేద్దాం d డాట్ డిస్ప్లే ఓకే d డాట్ ఎట్లా రావట్లేదా 54 ఓకే this is display method 2 3 వస్తుంది ఇప్పుడు చూడండి పాసిబుల్ అవ్వట్లేదు చూడండి అంటే అవుట్పుట్ అయితే వస్తుంది కానీ ఇక్కడ చూడు ప్రాబ్లం చూడండి నేను ఎంటీ డిస్ప్లే అని చెప్పి కాల్ చేస్తున్నా నాకు ఫస్ట్ డిస్ప్లే 1 కాల్ అవుతుందా డిస్ప్లే 2 కాల్ అవుతుందో చూద్దాం దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 2 అనుకో ఓకే జస్ట్ డిస్ప్లే అని కాల్ చేస్తున్నా నా సీ వాట్ ఈస్ అవుట్పుట్ ఐమ్ గెటింగ్ డిస్ప్లే 2 వస్తుంది మెథడ్ 2 వస్తుంది ఓకే సో అలా కాకుండా నేను సింగిల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నా ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు కూడా మెథడ్ 2నే వస్తుంది ఇంకో డబుల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నా ఓకే ఇప్పుడు కూడా ఏమొస్తుంది ఇప్పుడు కూడా మెథడ్ 2నే వస్తుంది అంటే సెకండ్ టైం రాసిన వాళ్ళు ఏమవుతుందంటే ఫస్ట్ది కంప్లీట్గా వెళ్ళిపోయి ఇంక ఫస్ట్ది మనం యాక్సెస్ చేయలేం ఫస్ట్ది లేనట్టే ఇంకా సెకండ్ది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది మనం కాల్ చేస్తుంటే కాబట్టి సో సాటిస్ఫై అవుతున్నాడు బేసిక్గా పాలిమార్ఫిజం అంటే మీనింగ్ ఏంటంటే రెండు వర్క్ అవ్వాలి ఇది వర్క్ అవ్వాలి ఇది వర్క్ అవ్వాలి దీన్ని కాల్ చేస్తే ఇది కాల్ అవ్వగలగాలి దీన్ని కాల్ చేస్తే ఇది కూడా కాల్ అవ్వాలి దీన్ని కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేకుండా కాల్ చేస్తా దీన్ని కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్గా కాల్ చేస్తా అంటే సింపుల్గా ఎలా చెప్తా అంటే ఇలా కాల్ చేస్తే నాకు ఏది కాల్ అవ్వాలి ఇది కాల్ అవ్వాలి అదే నేను ఇలా కాల్ చేస్తే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి కాల్ చేస్తే వేణు కామ సంథింగ్ లైక్ 60 ఇలా కాల్ చేస్తే నాకు ఇది కాల్ అవ్వాలి సో ఇది వర్క్ అయితే పాలిమార్ఫిజం అనేది ఏమవుతున్నట్టు సాటిస్ఫై చేస్తున్నట్టు ఇది వర్క్ అవ్వచ్చు చూడండి రెండింటికి నాకు ఏమొస్తుంది డిస్ప్లే మెథడ్ 2నే వస్తుంది ఇదే లాస్ట్ ఏది రాస్తే అదే వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ కాల్ చేసినప్పుడు కనుక ఇది కాల్ అయ్యి ఉంటే నా పాలిమార్ఫిజం అనేది మనకి సాటిస్ఫై అవుతుంది అనమాట కాబట్టి పాలిమార్ఫిజం ఆల్సో ఈజ్ నాట్ ఒబేయింగ్ బై జావా స్క్రిప్ట్ అండర్స్టూడ్ గాయస్ పాలీ మీన్స్ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ మా పాలిమార్ఫిజం అంటే ఒకే పర్సన్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఓకే సో దాన్ని పాలిమార్ఫిజం అంటాం ఓకే ఒకే మెథడ్ నేమ్ ఉంటుంది సిగ్నేచర్ డిఫరెంట్ ఉంటుంది దాని ఏంటంటే పాలిమార్ఫిజం అంటాం సో ఇది జావా స్క్రిప్ట్లో పాసిబుల్ కాదు ఎందుకు పాసిబుల్ కాదంటే ఇక్కడ మనం చెక్ చేసాం కదా డాట్ డిస్ప్లే అన్నప్పుడు నాకు ఇది కాల్ అవ్వాల్సి ఉంటే నాకు ఏది కాల్ అవుతుంది ఇది కాల్ అవుతుంది లాస్ట్ ఏది రాస్తే అదే కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట ఓకే సో పాలిమార్ఫిజం ఆల్సో నాట్ పాసిబుల్ క్లియర్ గాయస్ క్లియర్ Yes, sir. యా బేసిక్గా పాలిమార్ఫిజం అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటాం అనమాట దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని కూడా అంటాం ఓకే దాన్ని ఏమంటాం మెథడ్ ఓవర్లోడింగ్ అని కూడా అంటాము అది కూడా పాసిబుల్ కాదు ఓకే సో ఏమేం పాసిబుల్ అవుతాయి ఏమేం పాసిబుల్ కావు అంటే పాలిమార్ఫిజం నాట్ పాసిబుల్ అబ్స్ట్రాక్షన్ పాసిబుల్ కాదంటే అబ్స్ట్రాక్షన్ కూడా పాసిబుల్ కాదు అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ రావాలి అనుకుంటే నీకు అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ నీకు ఇంటర్ఫేస్ ఉండాలి అసలు ఇంటర్ఫేసే లేదు కాబట్టి నాట్ పాసిబుల్ ఓకే సో ఎన్క్యాప్సులేషన్ ఎస్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ పాసిబుల్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు వ్రాపింగ్ అప్ ఏ డేటా ఇన్సైడ్ ఏ క్లాస్ ఒక డేటా అంతా క్లాస్లో పెట్టడాన్ని పెడుతున్నాను కదా డేటా అంతా క్లాస్లోనే వస్తుంది కదా ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ కూడా తీసుకుని ఇందాక సో దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఒబేయింగ్ ఓకే సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఒబేయింగ్ సో బట్ దీస్ ఆర్ నాట్ ఒబేయింగ్ ఓకే ఇప్పుడు ఒకసారి చిన్న ఒక దాంట్లో డయాగ్రామ్లో రాద్దాం ఏం ఒబే అవుతున్నాయి ఏం ఒబే అవ్వట్లేదు అనేది సింపుల్గా రాద్దాం ఒకసారి టేక్ ద న్యూ వన్ and paste the diagram. Now tell me,
1 by 1 రాద్దాం, ఎస్ అని రాద్దాం. ఫస్ట్ క్లాస్ ఎస్ అనోనా, obeys or not? Yes, sir. Obeys. Yeah, so class yes. Okay, so next object obeys or not? Obeys. Yes. Yes. Okay, so next class object will take abstraction obeys or not? అబ్స్ట్రాక్షన్ ఒబే అవుతుందా లేదా ఇక్కడ? అసలు అబ్స్ట్రాక్షన్ రావాలంటే మనకి ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంటేనే అబ్స్ట్రాక్షన్ పాసిబుల్ అయింది. దేర్ ఈజ్ నో ఇంటర్ఫేజెస్, సో నో. ఇక్కడ ఏం రాస్తాం, రిజల్ట్ ఏం రాస్తాం, నో ఇంటర్ఫేజెస్ ఇన్ జావా స్క్రిప్ట్. in JavaScript. Okay, so next one, the fourth one is polymorphism, obeying or not? obey అవుతుందా లేదా? No, sir. polymorphism కూడా obey కావట్లేదు, so that you can write no. Okay, ఏమవుతుంది, ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పండి. If you repeat the new method, the last created method it's considering, before methods అన్నీ కూడా ఓవర్ రైడ్ అయిపోతున్నాయి, తీసుకోవట్లేదు అనమాట అది. ఓకే, నో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎన్కాప్సులేషన్ obeying or not? Yes. ఈజీఎస్. ఎన్కాప్సులేషన్ అంటే ఏం లేదు, మన డేటా అంతా ఒక ఆబ్జెక్ట్లో పెడుతున్నాం కదా. ఇప్పుడు యూజర్ డీటెయిల్స్, వేణు డీటెయిల్స్ ఐ మీన్ సెట్టింగ్ టు P1 ఆబ్జెక్ట్, ఓకే, సమ్ అదర్ పర్సన్ డీటెయిల్స్ ఐ మీన్ సమ్, అట్లా ర్యాపింగ్ అప్ ఆఫ్ ఏ డేటా అంతా ఒక క్లాస్లో ఒక క్లాస్లోకి ర్యాప్ చేయడాన్ని మనం ఏంటంటే ఆబ్జెక్ట్లోకి ర్యాప్ చేయడాన్ని ఎన్కాప్సులేషన్ అంటాం. దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సిక్స్త్, ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్. ఇన్హెరిటెన్స్ Possible. ఓకే, ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎస్. ఇప్పుడు చేసాం కదా ఇన్హెరిటెన్స్, కాదు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఒకటి అవ్వదు, దానికి మనం ఇంటర్ఫేసెస్ చూసుకుంటాం. ఓకే, ఎస్, పాసిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ వాట్, జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్ట్ తర్వాత మనం డిస్కస్ చేసే ఏంటి, టైప్ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాం. అవి కూడా ఇప్పుడే రాస్తా, బట్ డిస్కస్ చేసేటప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది. సో టైప్ స్క్రిప్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, సో క్లాస్ ఎస్, అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఆల్సో ఎస్, బికాస్ దాంట్లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో టైప్ స్క్రిప్ట్లో. ఓకే, దర్ ఈజ్ అ కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ ఇన్ టైప్ స్క్రిప్ట్. ఓకే, పాలిమార్ఫిజం నో, ఎన్కాప్సులేషన్ నో, ఇన్హెరిటెన్స్ ఎస్, మిగతా అన్ని ఎస్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్కి ఏంటంటే టైప్ స్క్రిప్ట్లో కొత్త కాన్సెప్ట్ కూడా యాడ్ అవుతుంది, మిగతా అన్ని ఇక్కడ డిస్కస్ చేసేసాం ఆల్రెడీ. సో దట్ మన టైప్ స్క్రిప్ట్ అప్పుడు ఈజీ ఉంటుంది, సింపుల్. అక్కడ మళ్ళీ మొత్తము క్లాస్ అంటే ఏంటి ఇవన్నీ మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసినవన్నీ యాస్టీస్గా అక్కడ రిపీట్ అవుతాయి. సింపుల్గా కొత్త కాన్సెప్ట్ ఏంటి ఇంటర్ఫేస్ కూడా అక్కడ డిస్కస్ చేసి సరిపోతుంది అనమాట టైప్ స్క్రిప్ట్లో. ఓకే, కాబట్టి అది స్పీడ్గా అయిపోద్ది టైప్ స్క్రిప్ట్కి వచ్చేసరికి. Got the difference guys for both. This one you can call as a oops concepts. వీటిని మనం ఏమంటే oops concepts అంటాం. ఓకే, సో oops conceptsలో అబ్స్ట్రాక్షన్ పాలిమార్ఫిజం జావా స్క్రిప్ట్ ఒబే చేయలేదు. ఓకే, ఎందుకు రీజన్ కూడా అర్థమైంది కదా, వై అబ్స్ట్రాక్షన్ ఎందుకు ఒబే చేయదు జావా స్క్రిప్ట్. దెర్ ఇస్ నో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ఇన్ ద జావా స్క్రిప్ట్, సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో పాలిమార్ఫిజం ఎందుకు ఒబే చేయదంటే, సో ఒక మెథడ్ని సేమ్ మెథడ్ నేమ్ని రిపీట్ చేయకూడదు, రిపీట్ చేస్తే పైన మెథడ్ నేమ్ రావట్లేదు, కింద ఒకటి వస్తుంది, కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ వచ్చేసరికి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ ఒకటి పాసిబుల్ అయ్యింది అనమాట. ఓకే, యా, సో దిస్ ఈజ్ అబౌట్ oops. ఓకే, సో ఐ థింక్ టోటల్ oops ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, మా మోడల్ గుర్తుపెట్టుకుని మనం ఎక్కువ యూజ్ చేస్తాం మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది. సింపుల్, ఒక క్లాస్ తీసుకుంటాం, క్లాస్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ తీసుకుంటాం. దిస్ వన్ ఫీల్డ్స్, దట్స్ ఇట్. మనకు ఒక పర్సన్ కావాలంటే ఇలా, ఇంకో పర్సన్ అంటే ఇలా, ఎన్ని పర్సన్స్ కావాలంటే అన్ని పర్సన్స్. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద oops అబౌట్ oops కాన్సెప్ట్స్. సో జావా స్క్రిప్ట్లో ఇవే ఉంటాయి oops కాన్సెప్ట్స్. సో దట్ మనకి oops కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయినట్టు ఇప్పుడు జావా స్క్రిప్ట్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, సో జావా స్క్రిప్టే ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాను, వై
మనకు కావాల్సింది యాంగులర్లో కావాల్సిన టైప్ స్క్రిప్ట్ కదా. జావా స్క్రిప్ట్ ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాను, రీజన్ ఏంటంటే ద టోటల్ జావా స్క్రిప్ట్ యూ కెన్ రైట్ విత్ ఇన్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్. నువ్వు టైప్ స్క్రిప్ట్ ఫైల్లో జావా స్క్రిప్ట్ మొత్తం యాస్టీస్గా రాసుకున్నా నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే టైప్ స్క్రిప్ట్ అనేది కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ ఎక్స్ట్రా స్టఫే కానీ జావా స్క్రిప్ట్ తీసేసి టైప్ స్క్రిప్ట్ రావట్లేదు ఇక్కడ. ఓకే, కాబట్టి అందుకని చెప్పి అక్కడ కూడా మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్ రాసినా సరే మన దానిలో జావా స్క్రిప్ట్ మొత్తం కూడా యాస్టీస్ రాసిన ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా